దయచేసి అన్న కొంచెం దయచేసి కొద్దిగా జరుగుతుంది ప్లీజ్. తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్తాల గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞత మరియు ఆత్మీయ అభినందన సభకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రోల రాఘవేందర్ గారు ఎక్కడున్న స్టేజీ వద్దకు వచ్చి సభాధ్యక్షతను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక వివేకానంద యూత్ అసోసియేషన్ కర్తాల్ వారి ఆధ్వర్యంలో కర్తాల్ గ్రామ పంచాయతీ ప్రజలకు కృతజ్ఞతలతో ఆత్మీయ అభినందన సభ కార్యక్రమం నిర్వహిస్తున్నందున మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బడుగు బహుజన వర్గాల నేత మన ఆర్ కృష్ణ గారికి, అలాగే ప్రజా గొంతుగా బడుగు బలైన వర్గాలే నా కుటుంబ సభ్యులు, వారి కోసం మేము ఏం త్యాగానికైనా సిద్ధమని చెప్పి నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అన్న తీన్మార్ మల్లన్న గారికి, అలాగే క్రాంతి దళ వ్యవస్థాపక అధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, అలాగే గిరిజన సేవాలాల్ సేన మైదాన ప్రాంత అధ్యక్షుడు రఘురాం నాయక్ గారికి, అలాగే ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి పోదిరెడ్డి కృష్ణ మాదిగ గారికి, అలాగే మన కర్తాల్ గ్రామ ప్రథమ పౌరులు రాయకంటి భిక్షపతి గారికి, ఉప సర్పంచ్ యాగిరెడ్డి గారికి, సభ్యులు తిరుమల లక్ష్మమ్మ మల్ల, సభ్యులు కృష్ణవేణి రమేష్ గారికి, 5వ వార్డు సభ్యులు చేవూరి మమత మహేష్ గారికి, 6వ వార్డు సభ్యులు భాను గారికి, 7వ వార్డు సభ్యులు కొప్పు వసంత గారికి, 8వ వార్డు సభ్యులు దుడ్డు పూలమ్మ మల్లయ్య గారికి, 9వ వార్డు సభ్యులు గారికి, 3వ వార్డు సభ్యులు కృష్ణవేణి రమేష్ గారికి, 5వ వార్డు సభ్యులు విజయ్, 11వ వార్డు సభ్యులు ముత్తి కృష్ణ గారికి, 12వ వార్డు సభ్యులు విజయ్ రాథోడ్ గారికి, 13వ వార్డు సభ్యులు యాదగిరి రెడ్డి గారికి, 14వ వార్డు సభ్యులు వెంకటావత్ రవి నాయక్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జాతీయ రాథోడ్ గారికి, 11వ వార్డు సభ్యులు ముత్తి కృష్ణ గారికి, 12వ వార్డు సభ్యులు విజయ్ రాథోడ్ గారికి, 13వ వార్డు ప్రెసిడెంట్, అలాగే టిఆర్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న సూరగౌని హరిశంకర్ గౌడ్ గారికి, కర్తాల బీసీ సంఘం మండల అధ్యక్షులు పిప్పల వెంకటేష్ గారికి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ గారికి, క్యూనిస్ ప్రతిరోజు క్యూనిస్ చదివేటటువంటి మన అన్న సుదర్శన్ గారికి, అలాగే టిఆర్పి పార్టీ ప్రవీణ్ ముదిరాజ్ గారికి, అలాగే టిఆర్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న సూరగౌని హరిశంకర్ గౌడ్ గారికి, కర్తాల బీసీ సంఘం మండల అధ్యక్షులు పిప్పల వెంకటేష్ గారికి, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ గారికి, క్యూనిస్
వేదికపైకి రావాల్సిందిగా కోరుచు, అలాగే వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, మిగతా వారు ఎవరున్నా వేదికపై రావాల్సిందిగా కోరుచు. అలాగే బీసీ మహాసభ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి దయచేసి ప్లీజ్ మిగతా వాళ్ళు సరే మిగతా వారు ఎవరున్నా వేదికపై రావాల్సిందిగా కోరుచు. అలాగే బీసీ మహాసభ అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి దయచేసి ప్లీజ్ మిగతా వాళ్ళు సరే ముందుకు రా అన్న, కొద్దిగా బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి. రెడీ? కొద్దిగా అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న ముందుకు రా అన్న, కొద్దిగా బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి, బ్యాక్ జరగండి. రెడీ? కొద్దిగా అందరూ సహకరించగలరని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చేసి అర్థం చేసుకోవాలి. తొందర ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. దయచేసి అందరు అర్థం చేసుకోవాలి ప్లీజ్. సభ వేదిక మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలకు ఆశీస్సులు రావడానికి ఉన్నది కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. దయచేసి పిలిచిన వాళ్ళే మరి చీరల పైన ఆశీనులై మిగతా వారు అర్థం చేసుకోవాలి. దయచేసి అర్థం చేసుకోవాలి. సభను మనం అందరం గౌరవించాలి. పెద్దలందరూ వచ్చారు కాబట్టి అన్న మీరు ఎంత క్లియర్ కావాలన్నా వెళ్ళి అన్న మీరు కొంచెం ఇంకా రావాలండి, మీకోసం అందరం అన్న ఇన్ని ఓ భయా దయచేసి మన పోతుగంటి కృష్ణ మాదిగ గారు వేదికను అలంకరించవలసిగా కోరుచు. అలాగే సేవలాల్ సేన రాష్ట్ర మైదాన ప్రాంత అధ్యక్షుడు అన్న రఘురామ్ నాయక్ గారు ఎక్కడ ఉన్న వేదికపైకి రావాల్సిందిగా కోరుచు. సభ సమయం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి అందరు గమనించాలి. ఇప్పుడు కొంచెం మిగతా వారు వెనకాల కనపడతలేదు ప్లీజ్. మీడియా మిత్రులు తప్ప మిగతా వారందరూ కొంచెం ప్లీజ్. మీరు ఎవరైనా గౌరవ పెద్దలని కలవడానికి వినతి పత్రం అందజేయడానికి వచ్చినట్లయితే
ఒక 10 నిమిషాలు రామన్న ఒక 10 నిమిషాలు అశోక్ గారు రామకృష్ణ గారు మరి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలని కోరుచు. ఏమో కారణం పడలేదు తమ్ముడు మీరు కొంచెం అటు సైడ్ కొంచెం అటు సైడ్ ఇక్కడ మళ్ళీ ఆయన కార్తాలం తీసుకున్నామన్నా భయ కొంచెం ఇంటికి తెచ్చుకోవాలి భయ ఓ భయ్యా ఇంటికి రా భయ్యా ఫోన్ ప్రజా ప్రపంచనం జనం జనం అందరూ లేచి రావాలి. జనం జనం ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మూలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు పడి విజయపు ఆటపట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు పడి విజయపు ఆటపట్టు ఎవరికెంతో వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం జనం 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 ఇదే కదా మహలం. రావద్దు దయచేసి. మీడియా రాకుండా ఈ స్టేజ్ పైన ఉన్నవాళ్ళు ప్లీజ్ దయచేసి మీడియా పాయింట్ ఉన్నవాళ్ళు ఓకే, మిగతా వారు ఒకటి సార్ నిమిషం. రామకృష్ణ అలాగే మిగతా వివిధ కుల సంఘాల పెద్దలు గ్రామ పెద్దలు నాయకులు ఎవరు వచ్చినా ఒక గంట సేపట్లో ప్రోగ్రాం అయిపోతుంది కాబట్టి దయచేసి సమయం పాటించాల్సి కోరుచున్నాం. తొందర దయచేసి సభా సమయం ఎక్కువ లేదు కాబట్టి
అన్నా ఉండండి లింగం అనేది అలాగే మన హరిశంకర్ అన్న గారికి, ఓపేన్ అన్న గారికి, గోల భరత్ గారికి దయచేసి ఓకేనా అన్నా ఉందా సమయం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇక చాలు, ప్లీజ్ ప్లీజ్, సమయం ఎక్కువ లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ మరి అందరికి హృదయపూర్వక నమోత్సవం తెలియజేసుకుంటూ, ఒక రాష్ట్ర స్థాయి నుండి వచ్చినటువంటి పెద్దలు, ప్రముఖులు ఇంకా ముగ్గురు చివరిగా మాట్లాడతారు. అంతకంటే ముందు మన గ్రామం తరఫు నుండి ఎవరైనా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, గ్రామ పెద్దలు కావచ్చు, వివిధ కుల సంఘాల నాయకులకు అవకాశం ఉంటుంది. కర్తల గ్రామానికి కానీ ఈ కింది స్థాయిలో జరుగుతున్నటువంటి బడుగు బలైన వర్గాల్లో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల పట్ల మనము అనుభవిస్తున్నాం అలాంటి సమస్యలు. కాబట్టి మరి పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు, అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తిరిగి ఇక్కడ జరుగుతున్నటువంటి బడుగు బలైన వర్గాలైనటువంటి సమస్యలను పెద్దల సభలో, అంటే అక్కడ ప్రధానమంత్రి గారు కానీ రాష్ట్రపతి గారు కానీ అక్కడ ఉంటారు కాబట్టి మన విషయాలు అక్కడ చెప్తారు. అలాగే మన ప్రజా గొంతుగా మన గురించి నిరంతరం పోరాటం చేసినటువంటి గత ప్రభుత్వం పైన పోరాటం చేసిండు, ఇప్పుడున్నటువంటి పాలక పక్షం పైన కూడా నిరంతరం పోరాటం చేసినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అన్న తీన్మార్ మల్లన్న గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు, వారు ఒక మెసేజ్ ఇస్తే కొన్ని లక్షల కోట్ల మందికి ఆ సమాచారం అందుతుంది. ప్రభుత్వాలే గడగడలాడుతాయి కాబట్టి ఆ సమస్యను వినియోగించడానికి మరి మీరు ఎవరైనా ముందుకొస్తే కూడా అవకాశం ఇస్తామని తెలియజేసుకుంటూ, అందరం ఒక గంట సేపు అందరం సంయమనం పాటిస్తూ ఓపిక ఉంటే భోజనాలు కూడా ఉన్నాయి, భోజనాలు చేసి అందరం తొందరగానే ఇంటికి వెళ్దామని తెలియజేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ్ముడు నా శ్రేయభిలాషి 15 సంవత్సరాలుగా నిరంతరం నా తోడుగా ఉంటూ మన ఆర్గనైజేషన్ నడిపిస్తూ నాకు వెన్నట్టి ఉంటున్నటువంటి వివేకానంద యూత్ అధ్యక్షులు తమ్ముడు సిలివేరి మాధవులు గారు ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ యువజన సంఘాల ఐక్య వేదిక మరియు వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్తాల గ్రామ పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినటువంటి 4వ వార్డు, 7వ వార్డు మరియు 8వ వార్డు సభ్యుల ద్వారా వాళ్ళను గెలిపించినటువంటి ఈ ప్రజలకు, అంటే వాళ్ళను గెలిపించడం అంటే మామూలు విషయం కాదు.
కేవలం వార్డు సభ్యులే కావచ్చు, కానీ ఎక్కడా కూడా డబ్బుకు తలక్కలేదు, ఎక్కడ మద్యానికి తలక్కలేదు, ఎక్కడ సిద్ధాంతాలకు తలక్కలేదు. వారి సిద్ధాంతం బహుజన సిద్ధాంతం. ఆ ప్రజలందరూ ఈ బహుజన సిద్ధాంతాన్ని ఓన్ చేసుకున్నారు. ఈ బహుజనులు మనందరం రాజ్యాధికారంలోనే ఉంటే మన బ్రతుకులు మారుతాయని ప్రతి ఇంటిలోకి, ప్రతి పల్లెలోకి, ప్రతి చిన్న పిల్ల కూడా ఆ భావజాలాన్ని అర్థం చేసుకుంది ఈరోజు. కాబట్టి ఈ కర్తాల గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ఈ 3 వార్డు సభ్యుల ద్వారా వీళ్ళను గెలిపించినందుకు, ఈ 3 వార్డు సభ్యులను గెలిపించినందుకు ఆ ప్రజలకు కృతజ్ఞతతోని మేము ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం. మమ్మల్ని గెలిపించినందుకు, ఈ సిద్ధాంతాన్ని బ్రతికించడానికి ప్రజలు కూడా ఏకమైనందుకు సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఈ కర్తాల గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల, అనేక వర్గాల పట్ల, మన మీద ఉన్నటువంటి అణిచివేతల పట్ల ఈ పోరాటాన్ని ఎల్లవేళలా కొనసాగిస్తూనే ఉంటాం. ఎక్కడ మేము నిరాశ చెందాం. మా మీద దాడులు చేసిన, మమ్మల్ని హింసించిన, మమ్మల్ని అణగదొక్కాలనే ప్రయత్నం చేసిన మా ఆలోచన, మా సిద్ధాంతం, మా భావజాలం, ఈ ప్రజలందరి తోడ్పాటు మాతో ఉంది. కాబట్టి ఎక్కడా కూడా తొలగకుండా ఈ ప్రశ్నను ఈ ప్రభుత్వాల మీద, ఈ రాజ్యం మీద ప్రశ్నిస్తూనే ప్రజలకు కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి వసతులను కల్పించడానికి మేము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. వివేకానంద యూత్ అసోసియేషన్ 2008వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ప్రారంభించినప్పటి నుండి అనేక రకాలమైనటువంటి కార్యక్రమాలు, అలాగే యోగులలో వివేకానందుడు మాకు చెప్పిన రకాలైనటువంటి యోగులలో ఎర్రోల రాఘవేందర్ అన్నను వివేకానందుడు చూస్తుంటే నేను కోరుకున్న యుగుడు ఇతడే అని అతను ఓన్ చేసుకునేవాడేమో. అట్లాంటి పంతంలో రాఘవేందర్ అన్న ఉన్నాడు. అదే ఆయన బాటలోని, ఆయన ఆలోచన విధానంలోని, అదే సిద్ధాంతంలోనే మేమందరం నడుస్తాం. అదేవిధంగా ఈ కార్యక్రమాలను చేస్తూనే కర్తాల గ్రామంలో సారా ఉద్యమాన్ని 2015లో సారా ఉద్యమాన్ని నిర్వహించి ఈ ప్రభుత్వాలు మేల్కొనక ముందే నిజంగా కూడా ప్రజలకు సారా అనేది ఒక మత్తు పదార్థంగా, మన ఆలోచన విధానాన్ని అనేక రకాలుగా, అనేక బానిసత్వంలోకి తీసుకెళ్లడానికి ఒక సారాయి కారణమవుతుందని, ఆ బానిసత్వం మనకొద్దని, అదే రాజ్యాధికారం మనకు కావాలనేసి ఆ సారాని కూడా తొలగించడం జరిగింది. కాబట్టి ఈ ప్రజలందరూ మమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తున్నందుకు, మా భావజాలాన్ని ప్రజలలో అందరూ మీరు అర్థం చేసుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి సంతోషం. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమ్ముడు కొప్పు కృష్ణ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి తొందర. అలాగే ఒక ఇద్దరు మాట్లాడిన తర్వాత అన్న పాట ఉంటుంది కాబట్టి దయచేసి అక్కడ కొంచెం ప్లేస్ ఇవ్వండి, సైడ్ ప్రిపేర్ కాండి. రమేష్ అన్న ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జాతీయ నాయకులైనటువంటి కృష్ణన్న గారికి, మల్లన్న గారికి, అదేవిధంగా కొత్తగా ఎన్నుకోబడినటువంటి స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నుకోబడినటువంటి కొప్పు వసంత గారికి, దుడ్డు పూలమ్మ గారికి, అదేవిధంగా ఈ ముందుండి ఈ వ్యవస్థను నడిపిస్తున్నటువంటి ఎర్రోళ్ళ రాఘవేంద్ర గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కర్తాల గ్రామంలో హిమాహిమీలు ఉన్నారు, డబ్బున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ కర్తాల మండలం ఏర్పడి దాదాపుగా కొన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా ఆడవారికి ముఖ్యంగా కావాల్సిన వాళ్ళకు ఆత్మాభిమానం కొద్దిగా, అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఒక ప్రక్రియ, మనకు జీవన విధానంలో ముఖ్యమైన ప్రక్రియ బాత్రూమ్ ఫెసిలిటీలు లేవు. అలాంటి తన సొంత ఖర్చులతో మన ప్రభుత్వ స్థలంలో తన సొంత నిధులతో ఈ గ్రామానికి కావలసిన ప్రతి వారం ఇక్కడ
అంగడి జరుగుతుంది. అనేక మంది ఈ చుట్టూ 24 గ్రామ పంచాయతీల ప్రజలు ఇక్కడికి వస్తారు. ఆ అమ్మలక్కల బాధలు చూసి తన ఒక్కడిగా అమ్మలక్కల ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే ఒక స్త్రీ గర్భధారణ విషయంలో ప్రసూతి సమయంలో ఆ జీతం చేస్తున్న సమయంలో నెలకు జీతం కట్టించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగంలో పొందుపరిచారో అలాంటి బాధను అర్థం చేసుకున్న మన రాఘవేంద్ర అన్న గారు ఈ రోజు మన మహిళల గురించి బాత్రూమ్ ఫెసిలిటీ కల్పించారు. ఈ కర్తా క్రమంలో ఏ ఒక్కరు చేసి కృషి చేసినటువంటి రాఘవేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా రాఘవేంద్ర అన్న గారి మీద నమ్మకం ఉంచి మా మీద నమ్మకం ఉంచి 7వ వార్డులో అత్యధిక మెజారిటీ కనబర్చి మా అమ్మాయినటువంటి కొప్పు వసంత గారిని గెలిపించినందుకు మీకు ప్రతి క్షణం అందుబాటులో ఉండి వార్డు అభివృద్ధికి అదే విధంగా మన గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఇప్పుడు తమ్ముడు దుడ్డు నాగరాజు గారు యువజన సంఘం సభ్యులు మాట్లాడవలసిన కూర్చున్నాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి 2 నిమిషాలు తీసుకోవాలి. మా తీర్మాన మల్లన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మాకు ఎన్నంటి ఉండి ఎన్నో విధాలుగా ధైర్యాన్ని నింపుతూ మమ్మల్ని ముందుండి నడిపించినటువంటి మా అన్న రాజేంద్ర గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు, మహిళా తల్లులకు, సోదరులకు, అలాగే పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ సభ ఎందుకని చెప్పేసి చాలా మంది అడిగారు. దానికి ఒకే సమాధానం ఏంటంటే, మేము ఏం చేయబోతున్నాము, గ్రామ ప్రజలకు ఏ విధంగా మేము ముందుండి నడిపిస్తామని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతోనే పెట్టాము. ఆ ఉద్దేశాన్ని ఖచ్చితంగా మేము నిలబెట్టుకునే బాధ్యత మాకుందని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తున్నాము. మేము ఎప్పుడైతే రాజకీయాల్లో దిగుదాం అనుకున్నామో ఆ టైంలో చాలా మంది ఎన్నో విధాలుగా మమ్మల్ని వెనకంజ వేసే ప్రయత్నంగా ఎక్కించడం జరిగింది. అయినా సరే మొక్కవోని ధైర్యంతో మా ఇంకున్నటువంటి ప్రజల్ని, మా పైన ఉన్నటువంటి ప్రజల్ని ప్రతి ఒక్కరిని చూసుకుని మేము రాజకీయాల్లోకి రాణించడం జరిగింది. ఈ విషయంలో మా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి శేఖర్ గాని, గణేష్ గాని చాలా సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క విషయంలో ఈ యొక్క ఆత్మీయ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన తీర్మార్ మల్లన్న గురించి, అలాగే ఆర్ కృష్ణయ్య గారి గురించి 2 మాటలలో చెప్పాలనుకున్నాం. చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ సమయభావం తక్కువ ఉంది కాబట్టి నేను ఒక 2 విషయాల్లో నేను ముగించాల్సుకుంటున్నాను. మాకు స్కాలర్షిప్లు కానీ, నేను 2008లో బీటెక్ జాయిన్ అయినప్పుడు ఆ టైంలో స్కాలర్షిప్ వ్యవస్థ లేదు. అంత ముందుకు అసలు వాస్తవానికి స్కాలర్షిప్ వ్యవస్థ తీసుకొచ్చింది కృష్ణన్న. అందరు చూసి ఏమంటారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిండు, ఆయన తెచ్చినాడు కానీ అదంతా అబద్ధం. ఎప్పుడైతే ఆర్ కృష్ణన్న ఎప్పుడైతే బయటకి ప్రజలలోకి వచ్చి మా బీసీ బిడ్డలందరికీ, బహుజనులందరికీ కూడా మా అందరికీ ఖచ్చితంగా ఉన్నత విద్య అనేటువంటి విద్యారంగ వ్యవస్థలో ఉన్నత విద్య బీటెక్ కానీ, ఎంటెక్ కానీ ఖచ్చితంగా చదవాలన్న ఆశ చాలా మంది ఉంది. కాబట్టి ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ లో స్కాలర్షిప్లు కానీ, ఫీజు రింబర్స్మెంట్లు కానీ ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు పటిమతోనే మేము బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చదివి మీ ముందర వచ్చి ఒక ప్రజాక్షేత్రంలో మీ ముందర వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే ఆనాడు ఆయన లేకపోతే ఈ రోజు మేము చదువుకొని ఈ విధంగా ఇంత ధైర్యంగా మేము మాట్లాడగలసి ఉంది. అసలు అవకాశాలు కూడా లేని పరిస్థితి ఆ టైంలో. ఈ విషయంలో ఖచ్చితంగా రాజకృష్ణ గారిని ఖచ్చితంగా అభినందించవలసిందే. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం తీసుకోవాల్సిన మేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెన్నట్టే ఉంటామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము. మరో విషయం, మన విద్యారంగ వ్యవస్థలో కానీ, ఇంకో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థలో కానీ మేమెంతో మాకంత రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి పట్టుబట్టినటువంటి యోధుడు మా కృష్ణన్న. ఆనాటి మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలాగైతే కౌరవులను ఓడించి ధర్మరాజుని అలాగే పాండవులను ఏ విధంగా అయితే ముందుండి నడిపించి విజయాన్ని దక్కించాడో మాకు, అలాగే ఇప్పుడున్న బీసీ బిడ్డలందరికీ కూడా మరొక నవయుగ కృష్ణుడు అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొక మాట చెప్పాలంటే బీసీ రిజర్వేషన్ విషయంలో చాలా మంది ఎన్నో విధాలుగా చాలా గేమ్స్ ఆడారు. ఆ విషయాలన్నీ కూడా మేము మర్చిపోలేదు. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మేము ఎవరికి ఆపోజిట్ కాదు, ఎవరిని విమర్శించట్లేదు. మేమెంతో మా బీసీ సోదరులు ఎంతో మాకంత రిజర్వేషన్లు కావాలని చెప్పేసి మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప వేరేది మాకు వద్దని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ కానీ, విద్యా రంగంలో ఫీజు
రీఎంబర్స్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా అది రామకృష్ణయ్య గారి కేవలం ఆయన శ్రమ ఆయన పట్టుదల ఇవాళనే ఈ రోజు మేము చదువుకున్నాం కానీ ఈ రోజు మన విద్యాలు కానీ పొందుతున్నాం అంటే కేవలం ఆయన ద్వారానే. అలాగే ఇప్పుడున్నటువంటి మా ప్రజలందరికీ ఇప్పుడు మా యువతందరికీ కూడా పొందుతున్నటువంటి మా తిన్మార్ మల్లన్న గారిని మా రాఘవేంద్ర అన్న 2 సార్లు కల్పించడం జరిగింది. 2 సార్లు ఎంతో నాలెడ్జ్ వచ్చింది ఆయన మాట్లాడుతుండే. ఎందుకంటే ప్రజా గొంతు కంటే ఏ విధంగా ఉండాలి, ఎవరికి బెదరొద్దు, ఎవరికి అదరొద్దు, మనం ఎంతున్నామో మనకు అంత ఉండాలని చెప్పేసి ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయనను కూడా ఎన్నో విధాలుగా అక్రమ అరెస్టులు చేసి ఎన్నో విధాలుగా ఇంటికి గుంజాలని చూసారు. కానీ మొక్కవోని ధైర్యంతో మనందరి కోసం కేవలం పేద ప్రజల కోసం పేద ప్రజల గొంతు కోసం ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన గుర్తుంచుకోవాలి ఇంత దూరం. ఎందుకంటే ఆయన కేవలం కడతాల్ గ్రామ ప్రజలు మన కోసం ఉన్నారు. దాదాపు 1000 నుంచి 2000 మంది 3000 మంది మన కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి ఎన్నో ప్రోగ్రామ్స్ కానీ కృష్ణన్న గాని మల్లన్న గాని వాళ్ళు క్యాన్సిల్ చేసుకొని రావడం జరిగింది. ఈ సభకు వాళ్ళు వచ్చిన కారణంగా వాళ్ళందరికీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఏ విధమైన పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మనం వాళ్ళంటే వెన్నంటే ఉండాలని చెప్పేసి పూర్తి స్థాయిలో మేము వాళ్ళకి మధ్య తెలుపుతా ఉన్నాం. అలాగే అక్రమ అరెస్టులు కానీ ఏ విధమైన కేసులు పెట్టినా కానీ మొక్కవని ధైర్యంతో మేమందరం ఉంటాము. ఖచ్చితంగా మేమందరి కోసం మీ అందరి కోసం నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే 8వ వార్డు గురించి వస్తే అంటే 4వ వార్డు సభ్యులు గెలిపినటువంటి మా రాఘవేంద్ర అన్న గారు కానీ అలాగే 7వ వార్డు సభ్యులు కొప్పు వసంత కృష్ణ గారు కానీ అలాగే 8వ వార్డులో మేము స్వతంత్రంగా నిలబడ్డప్పుడు కేవలం మా వార్డు ప్రజలు మా రాఘవేంద్ర అన్న గారి సహకారంతోనే ఈ రోజు మేము గెలిపొందామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో విధాలుగా ఖచ్చితంగా ఎక్కి గుంజామని ప్రయత్నం చేశారు. కానీ మేము మాత్రం మొక్కవని ధైర్యంతో ముందుకొచ్చి మమ్మల్ని గెలిపించినటువంటి ఇక్కడ మహిళా తల్లులకు అలాగే వార్డు సభ్యులందరికీ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి మీ అందరికీ మరొకసారి శుభాభివందనాలు. మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయమైనా సరే ఖచ్చితంగా మేము ఉంటామని చెప్పేసి భరోసా ఇస్తున్నాము. థ్యాంక్ యూ. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ సో మచ్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ తమ్ముడు. ఇప్పుడు సమయాభావం ఎక్కువ లేదు కాబట్టి ఎవరికైనా అవకాశం ఇస్తే 2 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవద్దని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మాదిక రిజర్వేషన్ పోరాట హక్కుల సమితి జిల్లా అధికార ప్రతినిధి సోదరుడు ఆత్మీయుడు అన్న పోదుగండి కృష్ణ మాదిగ గారిని ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. అమ్మా ఇక్కడ ఉన్న పురుషులు అనకపోయినా సరే కానీ స్త్రీలు మాత్రం ఈ మాట మీరు అనాలి. ఎందుకంటే రేపు మనం అందరం చైతన్యం అయ్యే రాఘవేంద్ర అన్న ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశాన్ని అదునుగా తీసుకుని మనం రాజ్యాధికారం వైపు పోవాలి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి మహిళ ఈ నినాదాన్ని చెప్పాలి. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఆర్ కృష్ణన్న గారు, అదేవిధంగా బహుజనుల యొక్క వాయిస్ అన్న తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా బహుజన టైగర్ పృథ్వీరాజ్ అన్న గారు, అదేవిధంగా వేదికపై కూర్చున్నటువంటి పెద్దలందరికీ, కడతాల్ పాలక వర్గంలో భాగస్వామ్యమైనటువంటి వార్డు మెంబర్లకు, వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, ముఖ్యంగా వేదిక ముందు ఉన్నటువంటి సామాజిక శక్తులందరికీ దండవ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, అన్న ఇది ఆత్మీయ సమ్మేళనం కాదు, బహుజన రాజ్యాధికార ఆత్మీయ సమ్మేళనంగా మనం ఈరోజు ప్రకటన చేసుకోవాలి. దానికి కారణమేమనగా ఎలా బహుజన దిగ్గజాలు బీసీ సింహాలు అన్న ఆర్ కృష్ణన్న గారు, ఎలా ఈ దేశంలోనే కాంశీరామ్ గారి తర్వాత బహుజనులు కానీ బీసీలను కానీ మేల్కొల్పినటువంటి నాయకులు పెద్దలు అన్న ఆర్ కృష్ణన్న గారు, అదే తరుణంలో వాయిస్ లేని మనకు ఒకనాడు అంబేద్కర్ మూక్ నాయక్ అని పత్రిక పెట్టిండు. ఈ రోజు అదే తరహాలో మనకు క్యూనిస్ అనే
న్యూస్ లో మనందరినీ మేలుకొల్పుతున్నటువంటి పెద్దలు అన్న తీన్మార్ మల్లేశన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరూ ఆ యొక్క సంకల్పం ఉన్న వాళ్ళే కాబట్టి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని రేపు మనం రాజ్యాధికార సమ్మేళనంగా మార్చుకోవాలని తెలియజేస్తూ, అన్న రాఘవేంద్ర అన్న ఆహ్వానంగా చాలా రోజుల నుంచి నన్ను ఈ కార్యక్రమం అనుకున్నప్పుడు సంధి పిలవడం జరుగుతున్నది. అన్న ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిండుగా మెండుగా సామాజిక భావాలు ఉన్న వ్యక్తి, కింది కులాలన్నిటినీ ఒక స్థాయిలో చూడాలనే వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో బతకాలనుకునే వ్యక్తి రాఘవేంద్రన్న. ఈ కర్తాలు గ్రామంలో కానీ చుట్టుపుట్టుపడి గ్రామాలలో కానీ అనేక సామాజిక సేవలు కానీ సామాజిక చైతన్యాన్ని పురగొల్పేటువంటి పనులు ఎన్నో చేసింది కాబట్టి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మీ నుంచి నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తికి ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగంలో కొద్ది గొప్ప రాజ్యాంగాన్ని అనుభవించడానికి రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినప్పటికీ ఈ దేశంలో అత్యధికంగా జనాభా కలిగినటువంటి 63% జనాభా కలిగినటువంటి బీసీలకు కొంత అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం. ఈ జనాలు ఎక్కువ ఉండి ఈ దేశానికి అనేక రకాల సేవలు చేస్తూ ఈ దేశాన్ని ఇప్పటికీ దేశానికి భూమ పెడుతూ బతికిస్తూ ఈ దేశానికి అవసరమైన సైనికులు కానీ అవసరమైనటువంటి ప్రతి దగ్గర మన ప్రాణాలను మనం అర్పిస్తూ దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. కానీ దేశం మనకి ఏమిచ్చింది అంటే ఇంకా సామాజికంగా వెనుకబాటుతనాన్ని ఇచ్చింది. ఈ వెనుకబాటుతనం పోవాలి, మనకిటంగా ఈ రాజ్యంలో భాగస్వామ్యం కావాలంటే అన్న మేము మాటిస్తున్నాం. ఇన్నేళ్లుగా మేము ఎవరో పల్లకిని మోసినాం, మా భుజాలు కందిపోయినాయి, ఇప్పుడు మా భుజాలు మీకు ఇస్తాం, మా భుజాల పైన నిలబడి మీరు రాజ్యం చేయాల్సిందిగా నేను ప్రార్థన చేస్తా ఉన్నా. వాస్తవం చెప్తా ఉన్నాం, ఈ దేశంలో 63% పైగా జనాలను మేల్కొల్పింది ఆర్కృష్ణ. మనం ఇంతమంది ఉన్నాం గొర్రెలోనే, మన గొర్రెల సింహాలం అని చెప్పేసి పోరాటానికి పునాదులు వేసింది ఆర్కృష్ణ. అన్న ఆదర్శంగా తీసుకుందాం. ఇవాళ నేను మందకృష్ణని ఎంత గౌరవిస్తున్నా, ఎంత ప్రేమిస్తానో ఎక్కడ కూడా తక్కువ కాకుండా ఆర్కృష్ణని గిట్టంగా నేను అంతే గౌరవిస్తా, అంతే ప్రేమిస్తా. అన్నను నేను మొదటిసారి చూస్తున్నా ఇదే వేదికలో. ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా సామాజిక ఏ సమస్యలు వచ్చినా అనేక సమస్యల పట్ల నేను పోరాటం చేసిన. ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా తమ్ముడు కాడ కృష్ణ ఉంటాడు, మనోని వినిపించుకోవాలి ఈ సమస్య పట్ల అని చెప్పేసి మనోళ్ళందరూ నన్ను గుర్తు చేసుకుంటారు. అంతే స్థాయిలో ఈ భారతదేశం గర్వించే విధంగా తీర్మానం మన విధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ మనకు మల్లానున్నాడు అనేది. కాబట్టి మిత్రులారా, మనకిడ మహనీయులు ఒకరు ఈ దేశంలో ఏం చేయాలి, మనం ఏం చేస్తే మనం రాజ్యాన్ని సాధించుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి పూలే గారి శిష్యుడిగా మన కార్యకృష్ణలో ఉన్నాడు. అంతే స్థాయిలో మనకు రాజ్యాన్ని సాధించి పెట్టినటువంటి కాంచీరామ్ అనే అంశం పైన దీనిపైన ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఖచ్చితంగా ఈ బీసీలను ముందుకు పంపడానికి, వాళ్ళ రిజర్వేషన్లు సాధించడానికి మేము ఎస్సీ ఎస్టీలుగా మీ ఎంబడి ఉద్యమాన్ని మేము ముందు నడుస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఊహించుకుంటూ జై భీమ్, జై పూలే, జై భీమ్. పంచాయతీ వార్డు సభ్యులు 7వ వార్డు సభ్యులు కొప్పు వసంత గారిని సభను ఉద్దేశించి ఒక మాట వసంత ఒక మాట మాట్లాడు. నేను 7వ వార్డు మెంబర్గా గెలిపించిరున్నాను. మహిళా కళలకు మా అన్న రాఘవేందరు చాలా కష్టపడి నన్ను వెనుకబడ్డ కుటుంబం మాదని తమ్ముడు ముందుకు తెచ్చిండు. తమ్మునికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ్ముడు నన్ను ముందుకు తెచ్చి ఈరోజు ఈ స్టేజ్ పైన నేను నిలబడ్డానంటే రాఘవేందర్తో నేను నిలబడ్డాను. తమ్ముడు చేయలేనంత మేలు చేసిండు నాకు. నేను కూడా తమ్మిని నమ్మి తమ్మిని ముఖం చూసి నాకు ఓటేసి గెలిపించారు మహిళా తల్లులందరూ. నన్ను మా అన్నలు తమ్ములందరూ అందరికీ మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. మీకు ఏ ఆపలు వచ్చినా కానీ ఏ విధంగా దుడ్డు పూలమ్మ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. దుడ్డు పూలమ్మ గారు.
ఇంకా మీరంటే ఎంత అభిమానమో చూడండి, అందరూ మిమ్మల్ని చూసి ఎంత ఆప్యాయతగా చూస్తున్నారు. రండి రండి. అందరికీ నమస్కారం. చిన్నలకు, పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, నా తమ్ములకు అందరికీ నమస్కారం. నన్ను గెలిపించారు. నేను ఎక్కిన చేసి మీరికి నేనంతా ఎక్కినని నాకు గౌరవం ఏం లేదు. నేను కూడా మీ లేకనే ఉంటా, మీ లేకనే తిరుగుతా, మీతోటే వస్తాను. ఎన్ని రోజులున్నా మీతోటే నడుస్తాను. ఎందుకు నాకేం గౌరవం వచ్చి నాకు పెద్దగా తిరగడం ఏం పెట్టలేదు. నేను మీ వెంటనే ఉంటా. నన్ను గెలిపించారు. నేను రాణిలేని మంచిగా నన్ను గెలిపించారు. మీకు ఏ కావాలన్నా నేను చేస్తాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరి ఎవరు రాలేదు కాబట్టి అలాగే మనందరి తరఫున, గ్రామం తరఫున శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గారు, జేఏసీ అధ్యక్షులుగా ఉండగా వ్యవహరించినటువంటి నా అభిమానులు పెద్దలు పాలాది ఆంజనేయులు గారు మనందరి తరఫున మరి వారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. సభా వేదికలో గురించినటువంటి ముఖ్య అతిథులు మరియు వేదికమైనటువంటి ముఖ్యులందరికీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఈ కడతాల గ్రామం మండల హెడ్ క్వార్టర్, ఈ మండల హెడ్ క్వార్టర్ అంటే దీని ప్రభావం చుట్టుపక్కల 24 గ్రామ పంచాయతీల మీద ఉంటుంది. ఇక్కడ స్వాతంత్ర అభ్యర్థులుగా గెలిపినటువంటి వారు మరి ప్రజలు దీవించి వారిని స్వాతంత్ర అభ్యర్థులుగా ఒక ఉద్యమం ఏర్పాటు చేసి చివరి వరకు పోరాడినాము. అదేవిధంగా ఈ సమయాతీతం ముఖ్యమైన 2 విషయాలు అన్న దృష్టికి తీసుకొచ్చి నేను సెలవు తీసుకుంటాను. ముఖ్యంగా అన్న, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలంటే ఒక రియల్ ఎస్టేట్ మాఫియాగా అయిపోయింది. మనలాంటి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు నిలబడాలంటే రిజర్వేషన్ ఉంటే తప్ప రాజ్యాధికారం మన చేతికి వచ్చే అవకాశాలు లేవు. మీరు ఇప్పుడు చేస్తున్నట్టు సోదరుడు మొదటిసారి నేను తీర్మానం మండలం వ్యక్తిగతంగా చూస్తున్నా ఉన్నాం. రోజైతే క్యూనిస్ లో మరి వారిని చూస్తూ ఉంటాను. అన్ననైతే చాలా సార్లు మీరిద్దరుతో పాటు మనం రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి పోరాటానికి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే గ్రామాన మేము పోరాడమో ఆ విధంగా మళ్ళీ ఒకసారి మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. దీనికి అన్న కృష్ణయ్య గారు ఓడిపోయినోడు అంతకంటే సంతోషంగా. ఇటువంటి పరిస్థితుల్లో మనము ముందుకు రావాలి. మన బీసీ నాయకులంతా ఎదగాలి. మరి రాజ్యాధికారం ఉండనే తప్ప మన పిల్లల భవిష్యత్తు లేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా దాదాపు నేను 45 సంవత్సరాల నుంచి మీ పోరాటాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కృష్ణన్న కానీ, మల్లన్న గారు కానీ, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మీరు చేసే ప్రతి స్లోగన్ కు బహుశా మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుపుకోవచ్చు, కానీ స్పందన అనేది ప్రతి గ్రామాన పిల్లకు మీరు చేసే ప్రతి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తెలుస్తా ఉన్నాం. ఇదే అసలైన కారణం. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఇచ్చినా హామీలు ఇవ్వడం, కోర్టుకు వెళ్ళడం, వాళ్ళే హామీలు ఇవ్వడం, వాళ్ళే కోర్టులో కేసు అయిపోయడం, వాళ్ళే దాన్ని పోస్ట్పోన్ చేయడం, ఈ విధంగా జరిగిపోయింది. కానీ ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికలు కానివ్వండి, మున్సిపల్ ఎన్నికలు కానీ ఇది రైట్ టైం. మీకు తెలియదని కాదు, కానీ నా ఉద్దేశం జరుగుతున్నాం. మనం పోరాడము గొంతు ఇప్పడానికి ఇది రైట్ టైం. మీరు దీన్ని వేగవంతం చేసి మీరు ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అయితే మనకు రిజర్వేషన్ సాధించలేకపోతే ఇంకా తీసుకొస్తున్నారు. వాళ్ళ రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళే మనకన్నా ముందు వాళ్ళే మన స్థానాలు కొట్టుకుపోతున్నారు. ఈ విధంగా కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ 2 విషయాలలో మీరు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ఇంకొకసారి నా వంతు గర్వంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికన మన తమ్ముడు రాఘవేంద్ర గాని ఇతర పెద్దలందరూ కూడా
హర్షంకర్ అన్న దయచేసి ఒకటే నిమిషం మాట్లాడాలన్న ప్లీజ్, ఒకటే నిమిషం మాట్లాడాలి. దేవేందర్ గౌడ్ మాజీ మినిస్టర్ గారితో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ తీన్మార్ మల్లన్న గారితో నడుస్తూ టిఆర్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మరి హర్షంకర్ గౌడ్ అన్న గారు సభను ఉద్దేశించి దయచేసి అన్న ఒకటే నిమిషం అన్న ప్లీజ్ ఒకటే నిమిషం మాట్లాడాల్సి కోరుచున్నాను. నేనే చెప్పిన తొందరగా కంప్లీట్ చేయమని మీరే కంప్లీట్. జై తెలంగాణ, జై బీసీ చేయలేవా? జై బీసీ, జై తెలంగాణ. నేను 2 విషయాలు చెప్తా, 2 నిమిషాలు మాట్లాడతా. 30 సంవత్సరాల పైగా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల హక్కుల కోసం, మనందరి కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల కోసం పోరాడుతున్న మన నాయకుడు ఆర్ కృష్ణయ్య గారికి స్వాగతం చెప్పాలి. మీరందరూ చెప్పండి కొట్టరా? అదే విధంగా ఈ తరం నవ యువకుడు ప్రజా సమస్యలను నిండు మొన్న జరుగుతున్న మండలిలో ఎన్ని సమస్యలు, రైతుల సమస్యల మీద, ఆటో వాళ్ళ సమస్యల మీద, అవుటర్ రింగ్ రోడ్ లో మన గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు ఎట్లా అవుతున్నాయి, మున్సిపాలిటీ బిల్లుల మధ్య మన హక్కులు పోతున్నాం, మన బీసీలకు రిజర్వేషన్ పోతున్నాయని చెప్పి అదే అన్ని వర్గాల సమస్యలు ప్రస్తావిస్తూ మనందరి తరఫున పోరాడుతున్న మన నాయకుడు తీర్మానం మళ్ళీ మీరందరూ స్వాగతం చెప్పాలి. అదే విధంగా యువ నాయకుడు భరత్ కుమార్ గారు, మాంటి అనురాధ గారికి, పద్మ గారికి, కృష్ణ గారు, అదే విధంగా సోదరులు శ్రీనివాస గారికి, సతీష్ గారు, అదే విధంగా భాస్కర్ గారు, ఈ మీటింగ్ హాజరు మీ పెద్దలందరూ రావడానికి, మీ అందరూ కూర్చోవడానికి ఈ మాధ్యుడు ఎవరు రాఘవేందర్కు మనమందరము మీ అందరి తరఫున నేను అందరూ ఆశీర్వదిస్తున్నాం. అందుకే నేను మా సార్ దేవేందర్ గౌడ్ 20 సంవత్సరాలు పనిచేస్తారు. అక్కడ కూడా నేను చూసిన ఈ ప్రాంతం అంతా నాకు తెలుసు. చైతన్యం ఉందా? కర్తాలంటే తెలుసా మీకు? 3 పేరు. కర్తాలంటే ఒక చైతన్యం, కర్తాలంటే ఒక పోరాటం. మీరు దగ్గర నేనైతే అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే 6 సార్లుగా ఆచార్య బీసీ అభ్యర్థి ఎందుకు ఓడిపోతాడు? 6 సార్లు ఎందుకు ఓడిపోతాడు? మీరందరూ చైతన్యం ఉందంటే 4 సంవత్సరాలు పదవి ఎమ్మెల్సీ ఉన్నా కసరేని నారాయణ ఓడిపోయి, కసరేని నారాయణ ఎందుకు గెలిచాడు? మన బీసీ ఎందుకు ఓడిపోతాడు అడుగుతున్నాను. చైతన్యం ఎక్కడుంది? లేదు. చైతన్యం రావాలి. రేపు వచ్చే ఎలక్షన్ లో ఈ రాఘవేంద్రు, ఈ శ్రీనివాసు, లేకపోతే ఆచార్య ఒక జైపాలన గెలవాలి తప్ప కసరేని నారాయణ గెలవడానికి వీలేదు. మీరందరూ సిద్ధమేనా? సిద్ధమైన జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకొక విషయం చెప్తా. మా ఫార్ ఫ్రెండ్ జంగోజీ గారు ఇక్కడ, జంగోజీ గారు ఫస్ట్ తెలంగాణ ఉద్యమం పాల్గొన్నాడు. టిఆర్ఎస్ ఫౌండర్. ఇక్కడ పక్కన కేసీఆర్ దాసరపల్లిలో ఫామ్ హౌస్ ఉండే హరీష్ రావు ఇక్కడి నుంచి అందరికీ మీకు అర్థాలు అందరికీ ఎట్లు కొట్టుకోండి వ్యవసాయానికి. ఆ ఇల్లు కొనుగోలు వచ్చారు, జంగోజీ వచ్చింది. మీకు అన్నట్టు కనుక్కోలు కావాలంటే. అదే విధంగా 1981 లో ఆయన సర్పంచ్ పనిచేస్తే ఇక్కడ పక్కన మాడుగుల జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడగొట్టాడు. ఈయన ఎందుకంటే సోషలిస్ట్ అంటుడు, ఈయన బీసీ అంటున్నాడు అని చెప్పి. అదే విధంగా సింగిల్ మినిట్ కూడా ఓడిపోయాడు. అదే అప్పటి నుంచి అభివృద్ధి గురవుతుంది. రాఘవేంద్ర లాంటి ఎంతో వ్యక్తులు వస్తున్నారు, కానీ మనమే చైతన్యం రావాలి. అది వస్తలేదు. ఇంకెప్పుడు వస్తుంది? సిటీకి పక్కనే ఉన్నాం, రోజు సగం మంది హైదరాబాద్ వేస్తారు. చైతన్యం నిలబడింది చెప్పండి. 3 వార్డు వారు గెలిచారంటే గొప్ప విషయం. అది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నా. మీ అందరికీ జైలు కొడుతున్నాం. అదే స్ఫూర్తితోటి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బీసీల జెండా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎగరేయాలని కోరుకుంటున్నాను. ఎగరేస్తారా? జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. నాకు నమస్కారం. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నమస్కారం. మన రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారికి, అలాగే ఎమ్మెల్సీ ప్రజా గొంతుక అన్న తీన్మార్ మల్లన్న గారికి, టిఆర్పి వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న హర్షంకర్ గౌడ్ గారికి,
అలాగే బీసీ మహాసభ కొమ్ము శ్రీనివాస్ యాదవ్ గారికి, సతీష్ గారికి, భాస్కర్ గారికి, అలాగే బీసీ నేత పద్మ గారికి, 7వ వార్డు సభ్యులు కొప్పు వసంత గారికి, 8వ వార్డు సభ్యులు దొడ్డు పూలమ్మ గారికి, అలాగే పోతుగంటి కృష్ణ మాదిగ గారికి, నా ముందున్నటువంటి పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, యువజన సంఘం సభ్యులకు, గ్రామ పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, అలాగే బీసీ సంఘం నేతలకు, బీసీ రాజ్యాధికార పార్టీ సభ్యులకు, నాయకులకు, ట్యూనిస్ అన్న సుదర్శన్ అన్న గారికి, అలాగే నా ముందున్నటువంటి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ, నన్ను కన్నా నా తల్లిదండ్రులకు, గురువులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎక్కువ సమయం తీసుకోను. కొన్ని విషయాలు మేము చేసిన కార్యక్రమాలు, ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేయాలి, అడగాలి, అవి మనం సాధించుకుందాం అనే విషయాలపైననే నేను మాట్లాడతాను. మిగతా విషయాలన్నీ పెద్దలు వచ్చారు కాబట్టి, మరి సమయం లేదు కాబట్టి, వారు ఉన్నారు కాబట్టి వారి ముందు మనం మాట్లాడలేం. మిగతా విషయాలన్నీ వారు మాట్లాడుతారని తెలియజేస్తూ మరి గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలు, ఒక వివేకానంద యువజన సంఘంగా ఏర్పడి 2008లో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి యువకులకు క్రీడలు పెంపొందించే విషయంలో కానీ, సారా ఉద్యమంలో కానీ, కడతాల మండల ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, చెట్లు నాటే కార్యక్రమం కావచ్చు, మహనీయుల జ్ఞాన దీక్ష, రాజ్యాంగంపై అవగాహన సదస్సు, రక్తదాన శిబిరాలు, శ్రమదానము, అనాథ శివాలకు అంతిమ యాత్ర, ప్రమాదవశాత్తు మరణించిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం, మరుగుదొడ్ల నిర్మాణం, బస్ స్టాప్ నిర్మాణం, విద్యార్థినులకు పాఠ్య పుస్తకాల పంపిణీ, మహిళా అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధిపై స్వయం ఉపాధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, పరీక్షల ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహాలు అందించడం, సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి పోరాటం పైన మరి మేము పాల్గొంటూ, గతంలో నిన్న మొన్న మరి కడతాల గ్రామంలో చాలా పచ్చని పొలాలు, పచ్చని పంటలు, ఆవులు, గేదెలు, వ్యవసాయ పొలాలు ఉన్నటువంటి పొలాలలో హైటెన్షన్ వైర్లు వస్తున్నాయి. అలాంటి సందర్భంలో 4-5 హైటెన్షన్ వైర్లు వచ్చినాయి. మా పొలం పైన రాలేదని మనం ఎప్పుడు అనుకోరు. చాలా పొలాల పైన హైటెన్షన్ వైర్లు వస్తున్నటువంటి సందర్భంలో కోట్లకు పడుతున్నటువంటి ఈ భూముల పైన కార్పొరేట్ వ్యవస్థ మరి ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో కూడా మన గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారికి వెళ్ళిన సందర్భంలో కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఇమీడియట్ గా స్పందించి ఇప్పటి వరకు కూడా లైన్ వేస్తారు. అలాంటి పోరాటాలు, కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. మరి అలాంటి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మీ అందరి ఆశీర్వచనాలు కావచ్చు, మీ అందరి సహాయ సహకారం కావచ్చు మాకుండడం మేము చాలా ఆనందంగా భావిస్తూ, మరి కడతాల్లో కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి అన్నా. ఇంత పెద్ద కడతాల గ్రామ పంచాయతీ మండల హెడ్ క్వార్టర్, 24 గ్రామ పంచాయతీలు ఈ కడతాల మండల కేంద్రంలో ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈశాన్య దిశ. చాలా మంది కేంద్ర మంత్రులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఉన్నారు. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సిడబ్ల్యూఎస్ మరి మెంబరు వంశేంద్ర రెడ్డి గారు కావచ్చు, మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, చాలా మంది మరి ఎమ్మెల్యేలు, మంత్రులుగా గెలిచిన సందర్భంలో కూడా కడతాల్ గ్రామానికి మరి మండల కేంద్రానికి ఏం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే. కాబట్టి మన బడుగు బలైన వర్గాలైనటువంటి మనముంటే ఏదైనా చేయగలుగుతాం కాబట్టి చేస్తారని భావిస్తూ, మరి దయచేసి మీ దృష్టికి మేము కొన్ని విషయాలు తీసుకొస్తున్నాము. మీరు నిరంతరం కూడా ఎప్పుడు కూడా మా కడతాల్ గ్రామ పంచాయతీ పైన నిఘా ఉంచాలని. అన్న, ఇంత పెద్ద కడతాల్ గ్రామ పంచాయతీలో ఒక్క ప్రభుత్వ దవాఖానా లేదు. చాలా మంది ఇక్కడ పోలీస్ అన్నలు కూడా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ మల్లయ్య గారు కూడా మరి ఒక
చిన్న హాస్పిటల్ ఇక్కడ ఉంటే రక్షణ భటుడు బతుకుండేవాడు. మొన్ననే తమ్ముడు మరి గోదావరిలో మహేష్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది. చాలా మంది ఇట్లా ఇక్కడ మహేష్ గడ్డ ఉన్నది, శ్రీశైలం హైవే NH 765 ఆల్రెడీ 4 రోడ్ల లైన్ మరి శాంక్షన్ అయినప్పటికీ మరి ఒక పెద్దందారి వ్యవస్థ అగ్రవర్ణ నాయకులు వాళ్ళ భూములు ఉన్నాయని చెప్పి ఒక రేడియల్ రోడ్ ఫోర్సింగ్ అని చెప్పేసి ఇది క్యాన్సల్ చేసి ఇది చేయకుండా ఉన్న రోడ్ని ఖరాబ్ చేస్తూ డబ్బుల కోసము మరి రోడ్ వేస్తున్నారు. విచ్చలవిడిగా వెహికల్స్ వస్తున్నాయి, ఎంతో మంది మరణిస్తున్నారు, మరి ఎంతో మంది యాక్సిడెంట్ ఇబ్బంది పడుతున్నారు. కానీ స్పెషల్ గా ఒక అంబులెన్స్ ఉంటే మాకు అర్థం కూడా ఒక అంబులెన్స్ ఉంటే బాగుంటది. 50 పడుకల ప్రభుత్వ దవాఖానా ఉంటే బాగుంటుందన్న ఇది మీరు శాసన మండలిలో మీరు మాట్లాడాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని మరి కోరుకుంటూ, అలాగే ఇక్కడ 4వ వార్డు 7వ వార్డు 8వ వార్డు మరి సందర్భంలో చాలా లో వోల్టేజ్ ఉన్నదన్న. ఇంకా 3 సంవత్సరాలుగా కూడా చాలా మంది ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ లో వోల్టేజ్ సమస్యలు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏఈ గారికి డిఈ గారికి కూడా చెప్తే బాగుంటుందని, మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఒక గురుకుల పాఠశాల వచ్చిందన్న. విద్యకు చాలా మంది మనోళ్ళు విద్య లేకనే మరి చాలా మంది ఆర్థిక వ్యవస్థ కావచ్చు, ఇంకేదైనా విషయాలు కావచ్చు, సామాజికంగా రాజకీయంగా మరి అన్ని రంగాల్లో వాణిజ్యపరంగా వెనుకబడుతున్నారంటే అది విద్యనే మరి కారణం. అలాంటి గురుకుల పాఠశాల ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ఏం చేయలేకపోయారు, అది ఆచారంలో ఉండదన్న. ఆచారంలో తీసుకొని పెట్టారన్న. మరి ఆ గురుకుల పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి ఇక్కడ తీసుకొచ్చి ఆ పాఠశాలను ఏర్పాటు చేసి చాలా మంది బడుగు బలైన వర్గాలన్న, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ సోదరులు మరి 68% పైన ఇక్కడ బీసీలు ఉన్నారన్న. మరి ఒక 15-20% ఎస్సీలు ఉన్నారు. ఎస్టీలు మా గ్రామ పంచాయతీలో ఒక 5 నుంచి 10% అగ్రవర్ణాలు ఒక 5% ఉన్నారన్న. మరి అగ్రవర్ణాలు అంటే ప్రైవేట్ పాఠశాలలో చదువుతారు కానీ మరి బీద ప్రజలు ఎక్కువ చదువుతారు. ఆ బీద ప్రజలకు వచ్చినటువంటి పాఠశాల కూడా ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలటువంటి మరి నాయకులు మరి ఇక్కడ పాఠశాలను ఏర్పాటు చేయకపోవడం బాధాకరం అన్న. మరి దయచేసి కృష్ణ గారు ఎన్నో పాఠశాలలు, ఎన్నో హాస్టల్ వసతులు, మరి ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్స్ మరి తీసుకొచ్చారు. కాబట్టి మా కడతాల గ్రామానికి మండల కేంద్రానికి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ పాఠశాల కూడా ఏర్పాటు చేశారు కదా, అది మా కడతాల గ్రామంలో ఏర్పాటు చేయాలి. అలాగే మరి ఈ వ్యాచారంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలను ఇక్కడికి తీసుకురావాలని మా ప్రజలందరి పక్షాన మరి మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. అలాగే మరి మేము చేసే కార్యక్రమాలకు మా కడతాల గ్రామ పంచాయతీ ప్రజలందరూ మాకు సపోర్ట్ గా ఉంటున్నారన్న. మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మరి గ్రంథాలయం కూడా లేదన్న. మరి చాలా మంది యువకులు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివి ఆపేస్తున్నారన్న. ఈ చదువు ఎంతవరకు ఉపయోగపడుతుందంటే చదువు అనేది అందరూ చదువుకుంటే బాగుపడతారు, జాబులు వస్తాయని అనుకునేది చాలా మంది. అలాగే మా కడతా గ్రామంలో కొన్ని స్ట్రీట్ లైట్స్ లేవన్నా. మీ రాజ్యసభ సభ్యులు కాబట్టి ఎంపీ గారి నిధుల నుండి కొంచెం ఏదైనా ఒక 5-6 స్ట్రీట్ లైట్లు మాకు ఇప్పించగలిగితే మరి శాంక్షన్ చేయగలిగితే బాగుంటుందని చాలా మంది యువకులన్నా ఇక్కడ నాకు తెలిసి 40-45% మంది యువకులు ఉంటారన్న. ఈ గ్రామ స్థాయిలో ఏ విధంగా మనము ఎదగాలి, సామాజికంగా అప్పుడే ఉపయోగపడతాము, మరి విద్యా ద్వారానే మనం స్వయం ఉపాధి ద్వారానే మరి మనం ఎదగలుగుతామని చెప్పి వాళ్ళకు తెలియడం లేదు. కాబట్టి మరి ఈ విషయాల మీద కూడా మీరు ఒక్కసారి ఒక చిన్న ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ అన్న. మాకు చాలా మంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక కానిస్టేబుల్ కావాలన్నా, ఒక ఎస్ఐ కావాలన్నా, ఒక టీచర్ కావాలన్నా మరి చదవడంతో పాటుగా ఒక కోచింగ్ కూడా ఉండాలి. కాబట్టి ఏదైనా ఒక మీ ద్వారా ఒక కోచింగ్ సెంటర్ హిందీ స్థాయిలో ఏదైనా ఒక కోచింగ్ సెంటర్ మీ ద్వారా ఇప్పించగలిగితే బాగుంటుందని, అలాగే మన కడతాల గ్రామ పంచాయతీ ప్రజలకు ఒకటి తెలియజేస్తున్నా. ఒక 10 నుంచి 15 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఏ ఇబ్బంది అయినా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉండాలి. కార్పొరేట్ వ్యవస్థ ఉన్నది. లక్షల కోట్ల రూపాయల సంపాదిస్తున్నారు. మా జీవితాలతో చెలగాట మాడుతున్నారు. మరి ఖచ్చితంగా నెలకొకసారి మీరు హాస్పిటల్ తెరవాలి, మాకు అందుబాటులో ఉండాలని. 19లో నేను ఇదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్ గా ఓడిపోయిన జనరల్ స్థానంలో ఆ రోజు వచ్చి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారికి కాళ్ళకు దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా విశ్రమించకుండా
ఆలోచన చేస్తున్నాం. అవునా కాదా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 25% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తే ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థ మరి వాళ్ళకు స్థానం ఇవ్వలేదు. వాళ్ళ గురించి నేను పోరాటం చేసే సందర్భంలో నేను అక్కడ 10 మంది యువకులను మరి అక్కడ తీసుకొని వెళ్తే నిరంతరం నా శ్వాస ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తాను. ఈ బిడ్డల సమక్షంలో ఈ సభ ద్వారా మీకు వినవిస్తున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క షోకు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఒకరికి బాగా డబ్బులు సంపాదించాలని ఉంటుంది, ఒకరికి తిరగాలి విహారయాత్రలను ఉంటది, ఒకరికి తాగాలని ఉంటది, ఇంకొకరికి కొన్ని మెయింటైన్ చేయాలని ఉంటది. డబ్బులు ఇంకా డబ్బులు కావాలంటది. కానీ డబ్బులు ఉన్నోడైనా పెట్టే గుణం ఉండాలి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాఘవేంద్ర గారికి ఇంత అవసరమా? ఎందుకు ఇదంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఏం చేస్తుండు? ఇంకేమైనా చేస్తుండా? ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. కానీ దయచేసి నన్ను అర్థం చేసుకోవాలి. నిరంతరం నా ప్రయత్నం, నా పోరాటం గ్రామ ప్రజల కోసమే, నా బహుజనుల కోసమే అని తెలియజేస్తూ దయచేసి మీరందరూ ఎప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోవాలని, నా వెన్నంటి ఉండాలని, రేపు కూడా నేను చేయబోయేటువంటి ప్రతి పోరాటంలో మీరు భాగస్వాములు కావాలని, మీ అందరి కోసం నేను పోరాటం చేస్తానని తెలియజేస్తూ కర్తాల్లో బస్ స్టాండ్ లేదన్న, బస్ స్టాప్ లేదు. బస్ స్టాప్ ఉంది కానీ బస్ స్టాండ్ లేదు. శ్రీశైలం హైవేది మైసూరానికి ఒక 10,000 వెహికల్స్ వస్తాయి. ప్రతి ఆదివారం 10,000 వెహికల్ వస్తాయి. టోల్ గేట్ ఇక్కడ రన్ అవుతుందంటే కేవలం అది మైసూరు శ్రీశైలం వల్లని. మరి కర్తాలం ఎప్పుడో అభివృద్ధి చెందుతుందా? ఇక్కడ ఒక మిల్క్ చీలింగ్ సెంటర్ ఉంది, ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, మరి ఇక్కడ ఒక 5-6 వేల ఎకరాల మరి ఫారెస్ట్ భూములు ఉన్నాయి. ఒక పిరమిడ్ కేంద్రం కర్తాలం నుంచి వచ్చింది. మరి మైసూరు వల్ల కానీ మిగతా కార్యక్రమాలు 4 బ్యాంకులు ఉన్నాయి ఇక్కడ. అప్పుడే 4 ఒక చిన్న గ్రామంలో ఉన్నా కానీ ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో భాగమన్నా. అప్పుడు గతంలో ఆమెన్గల్లో ఉండేటోళ్ళము. మరి ఇది మహబూబ్నగర్కి ఈశాన్య దిశ వల్ల మిల్క్ అన్న ఇక్కడ విజయ పాల ఉత్పత్తి కేంద్రం ఉంది. కలకుర్తిలో ఉంది, అక్కడ హైదరాబాద్ ఇక్కడ లేదన్న. ఇక్కడ చాలా వ్యవసాయ కుటుంబీకులు ఉన్నారన్న. 68% బీసీలో ఉన్నారన్న. ఒక 15% దళిత బిడ్డలు ఎస్సీలు ఉన్నారన్న, మిగతా ఎస్సీలు ఉన్నారన్న. వ్యవసాయ కుటుంబీకులు ఉన్నారు కాబట్టి మరి ఇక్కడ ఒక హాస్పిటల్, తర్వాత ఒక వెటర్నరీ హాస్పిటల్ ఉన్నదన్న. వెటర్నరీ హాస్పిటల్ ఎవరు పట్టించుకోరన్న. అక్కడ మందులు ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎవరికి ఇస్తారో తెలియదు, ఎవరు వాడుతారో తెలియదు. మరి దయచేసి ఆ విషయాల మీద కూడా మీరందరూ మరి దృష్టి పెట్టాలని, మరి పెద్దలు కూడా ఇది ఒకసారి గమనించాలని. ఇక్కడ ఉన్నటువంటి చెరువులు ముదిరాజులు, బీసీలన్న ముదిరాజులు మరి ఒక 600 ఓటర్లు ఉంటారన్న. ఇక్కడ చెరువుల మీదనే ఆధారపడి బతుకుతారన్న. చెరువులు చాలా ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు అయి మరి ఆగమైపోతున్నాయన్న. మరి చేపరేసుకొని బతారు. ఆ గ్రామానికి కానీ చెరువులను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నదన్న. ఇక్కడ కుర్మ సోదరు కానీ కుమ్మరి ముదిరాజు, వడ్డెర, కుర్మ, యాదవ, చాకలి, గౌడు, బలిజ, కటిక, జంగమ, సాతాని, కుమ్మరి బుడగ జంగాలన్న, లంబాడీలు, ఆదివాసులు, ఎరుకలు, చెంచులన్న, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్లు మరి చాలా మంది ప్రతి ఒక్క కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ గ్రామంలో ఉన్నారన్న. చాలా జనాభా ఇక్కడ ఒక 15 నుంచి 20 వేల మంది ఇక్కడ ఎప్పుడు తిరుగుతుంటారన్న. వారికి సంబంధించి మరి మా ఇండివిజువల్ గా మా తెలంగాణ యువజన సంఘాల ఐక్యవేదిక మరి తరఫున మేము ఒక మరుగుదొడ్లు కూడా ఫ్రీ పబ్లిక్ టాయిలెట్స్ మరి నిర్మించడం జరిగిందన్న. మరి దయచేసి వీటన్నిటిపైన మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి, మా ప్రజలందరూ మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉండాలని తెలియజేస్తూ మరి అదే విధంగా ఆర్ కృష్ణ గారి గురించి, తీన్మార్ మల్లన్న గారి గురించి ఒక 2 మాటలు నేను చెప్తా. ఆర్ కృష్ణ గారు ఇందాక తమ్ముడు నాగరాజు చెప్పిండు, ఈ రోజు మనకు ఫీజు రియంబర్మెంట్స్ వచ్చినాయి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎంబీబీఎస్ చదువుతున్నామంటే మరి ఫీజులు వచ్చినాయి, ఫీజు రియంబర్మెంట్స్ వచ్చినాయి అంటే, హాస్టల్ ఉన్నాయంటే, చాలా మంది మరి చదువుకున్నారంటే, జాబులు వచ్చినాయి అంటే మరి అది కేవలం ఆర్ కృష్ణ గారి వల్లని చప్పట్లు కొట్టాలి సార్. ఇక్కడ మరి విదేశీ స్కాలర్షిప్ కూడా ఇక్కడ మల్లప్ప గారు ఉన్నారు. గతంలో ఒకసారి బోనాలమ్మలో కృష్ణ గారు వచ్చారు. మల్లప్ప గారు 100 కోట్లు ఉంటాయి అన్న ఆయనకు. అరే కృష్ణుడి దగ్గరికి మేము పోయినాము, నాకు 98 సంవత్సరాలు, కృష్ణుడు వస్తే నాకు చెప్పవా, ఆయన వల్ల మేము లబ్ధి ఉందామన్నాడు. కడతాల్ గ్రామర్ స్కూల్ ఉంది ఇక్కడ, లక్ష్మణ్ సార్ అన్న ఆయన ఎంపీలు. మీరు ఒక రిసిప్ట్ రాసిస్తేనే ఆయన హాస్టల్ పోయి చదువుకొని ఈ రోజు వేల మంది విద్యార్థులకు చదువు చెప్తున్నారన్న.
ఇక్కడ మరి వరప్రసాద్ సార్ ఎస్ఐ గారు కూడా బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి నాయకుడు అన్న. అట్లా కొంత వందల మంది, వేల మంది, లక్షల మంది మీ ద్వారా మరి ఉన్నారన్న. అలాగే మరి తీన్మార్ మల్లన్న గారు క్యూనీస్ అధినేత, ఇప్పుడు బీసీ రాజ్యాధికార పార్టీ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్, క్యూనీస్ అధినేత. అలాగే ఉమ్మడి ఖమ్మము, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ గారు. గత ప్రభుత్వం అగ్రవర్ణ అహంకారంతో, పెత్తందారు వ్యవస్థతో ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి సందర్భంలో ఎన్నో పోరాటాలు చేస్తే ప్రజా గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న గారిని గొంతు నొక్కాలని మరి జైలుకు తీసుకెళ్లి ఆయనకు ప్రాణహాని తలపెట్టబోతున్నా. ఈ జీవితం ఎవరి కోసమే? ఈ ప్రజల కోసమే, బడుగు బలిన వర్గాల కోసమే నా జీవితం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అంకితం. సకల సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే. ఆ రాజ్యాధికారం ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం. దున్నపోతులకు గడ్డేసి బర్లకు పాలు ఉండద్దు. రాజ్యాధికారం ద్వారానే సాధ్యము. ఓటు చైతన్యం ద్వారానే మన ప్రజలను చైతన్యవంతం చేసినప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని బీసీ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు చేసి ప్రజల మధ్యలకు వస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడిని ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాబట్టి వారిని కూడా మనం గౌరవించి వారిని హక్కున చేర్చుకొని అన్న కూడా మద్దతుకు ఉండవలసిందిగా కోరుచు. మరి చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, మాట్లాడాల్సి ఉండే. ఒక చిన్న విషయం ఫైనల్ చెప్తా. సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక్క నిమిషం చెప్తా. ఒడ్డేర సంఘం బావా యాదే బావా, ఒడ్డేర సంఘం అన్న బీసీలు అన్న బావా ఖచ్చితంగా ఒడ్డేర సంఘం. నేను మాట్లాడదాం అనుకున్నా బా, ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం. ఇందాక చెప్పిన ఒడ్డేర సంఘం అన్న నేను అది చెప్తామనుకున్నా. మీరు చెప్పిండు జంగయ్య భవన్ అయితే జంగయ్య భవన్ చెప్పిండు. ఇక్కడ టోల్ గేట్ దగ్గర క్రషర్ ఉండే, ఆ క్రషర్ కొంతమంది నాయకులు తీసుకొని నడుపుతుండే. అంతకుముందు మా వడ్డేర సోదరులే గనేటు కొట్టుకొని, కంకర కొట్టుకొని మరి జీవనోపాధి చేస్తుండే. కొంతమంది బడా బాబుల చేతుకు వెళ్ళిపోయి మా వడ్డేర సోదరులకు దక్కకుండా మరి చేశారు. కాబట్టి ఆ సమస్యను రాసుకున్న మీరు ఏమనుకో, రాసుకున్న నేను చదువుతాను. దయచేసి టైం ఇవ్వాలి, టైం ఎక్కువ లేదు కదా. అయితే మరి మా వడ్డేర సోదరులకు మరి మీరు ఒక్కసారి శాసన మండలిలో మాట్లాడవలసిందిగా కోరుచున్నామన్నా. మరి మిగతా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి సభాముఖంగా నేను చెప్పలేకపోయినా గ్రామ పంచాయతీలో మీ అందరి కోసం నేను పోరాటం చేయడానికి నాకు 3 వార్డు సభ్యులను అవకాశం కల్పించారు. ముఖ్యంగా 4వ వార్డులో మరి నన్ను గెలిపించారు. అత్యధిక మెజారిటీతో నా పైన ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా మరి నిలబడ్డది బీసీలైనా మరి వారిని నడిపించింది అగ్రవర్ణాలే. అయినప్పటికీ అది గ్రహించి 4వ వార్డు సభ్యుల మరి ఓటర్లు మహాశయులందరూ నన్ను గెలిపించారు. కాబట్టి వారికి సభాముఖంగా పేరున హృదయపూర్వక పాదాభివందనాలు మరి తెలియజేస్తూ, ఒకసారి నాకు చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ పోచమ్మ గుడి ఉంది. పోచమ్మ గుడి దగ్గర ఈరోజు నేను భోజనాలు పెడదామని చెప్పేసి అనుకున్నా. కానీ ఒక చిన్న సమస్య ఉంది, మీరందరూ గ్రహించాలి. అది నేను అక్కడ వెళ్తే అది మా పట్టాభూమి, మీరు ఇక్కడ భోజనాలు పెట్టద్దు, ఎలాంటి కార్యక్రమాలు చేయదని చెప్పింది. మరి పట్టాభూమి అయితే అది ఊరి గ్రామ చేత 100 సంవత్సరాల నుంచి ఉంది కదా. అక్కడ నుంచి ఒక రోడ్ వేయాలి. మరి అక్కడ ఉన్నటువంటి హద్దులు పాటించి గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఆ గ్రామ దేవతలను కూడా కాపాడి మరి మనమందరం కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, మేము ఎవరికి కోపమో శత్రువులమో కాదు, ఊరి బాగు కోసము మేము కొట్లాడతాం. కాబట్టి అది తెలియదు. చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు నేను రాసుకున్నా. సమయభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను. కడతాలు గ్రామంలో ఒక గ్రామ కమిటీ అభివృద్ధి కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తూ, ఆ సభ చెప్పిన తర్వాత మరి అన్నగారికి అవకాశం ఇద్దాం. కడతాల్ గ్రామ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షునిగా మరి వడ్డేర సోదరులైనటువంటి వరకుపల్ల జంగయ్య గారిని, అధ్యక్షులుగా ఐరోల వెంకటేష్ గారిని, ఉపాధ్యక్షులుగా దేవర నాగేష్ గారిని, ప్రధాన కార్యదర్శిగా కానుగల లక్ష్మణ్ గారిని,
కమిటీ మెంబర్ మాలే నరేష్ గౌడ్ గారిని, కానుల మురళి గారిని, నారాయణ లక్ష్మి నారాయణ గారిని మేము మరి గౌరవిస్తూ ఎన్నుకుంటూ ఈ సభ ద్వారా మీ అందరికి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇంతటితో మరి నా చిన్న మాటలను ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి గట్టిగా మరి అక్కడ అసెంబ్లీకి రాష్ట్ర పెద్దలకు మరి వినిపించేటట్టుగా చేతులున్న వాళ్ళందరూ చేతులు లేపి నోరుకొని గట్టిగా నేను చెప్పే శ్లోకాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి బడుగు బలైన వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి బడుగు బలైన వర్గాల ఐక్యత, వర్ధిల్లాలి ఆర్ కృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఎప్పుడెప్పుడు మరి తీర్మాన్ మల్లన్న గారు ఎప్పుడు టీవీలో కనిపిస్తాడు, మాకెప్పుడు కనిపించాడు, మా గురించి ఏం మాట్లాడతాడో, ఈ రాష్ట్రం గురించి ఏం మాట్లాడతాడో, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఏమి చెప్పుతాడో, మరి మాకు ఏం చేస్తాడో, మా గ్రామానికి ఏమి చెప్పుతాడో అని ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు తీన్మార్ మల్లన్న గారిని ఈ సభా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రైట్ అన్న ఆగే నాకేమో నేను నా మాటనే వద్దన్నా దీని టైం దండగా ఎందుకన్నా ఇక ఇది నువ్వే వేసుకో వేసుకోను బా బా. వేదిక మీద ఉన్నటువంటి సోదరులు పెద్దలు, ఈ సభాధ్యక్షులైనటువంటి రాఘవేంద్ర గారికి, అలాగే నాతో పాటు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులు బీసీ ఉద్యమ నావ ఆర్ కృష్ణయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు, అలాగే ఇక్కడ వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి పూలమ్మ గారు, వసంత గారు, అలాగే రాఘవేందర్ గారి ఆత్మీయ బృందం, వివిధ ఇదేందా ఆపరాదు కీయ్య దించు దించు అది అటెన్షన్ అటు గ్రాప్ చేస్తుంది నేను ఇది చేస్తుంటే. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, గిరిజన, సేవాలాల్ సేన, అలాగే అందరికి కూడా కుల సంఘాలకు, అమ్మలక్కలకి, అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కొద్దిగా మీరు ఇట్రండి, వాళ్ళతో మాట్లాడతారు. యా టీవీలలో వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎందుకు కూర్చోన్నాను అట్లా కూర్చొని మనం కూర్చొని
రైట్. అందరికీ మహిళా సోదరమణులారా, ఈ సభ ఎందుకు పెట్టుకున్నామో తెలుసా? వీళ్ళు అడ్డమున్నారా అమ్మ? మరి ఎట చేద్దాం వీళ్ళతో? ఇప్పుడు బాధ వచ్చింది నాకు. దయచేసి మీడియా వాళ్ళు ఎవరు కూడా నా వీడియో నా వార్త వేయకండి. కూర్చోండి నిమ్మలంగా. ఓకే, కూర్చోండి నిమ్మలంగా. మనం ఇక్కడికి వచ్చింది వాళ్ళతో మాట్లాడడానికి. మీరే అడ్డం నిలబడితే వాళ్ళకి ఏం కనిపిస్తుంది? అసలు ఈ సభ ఎందుకు పెట్టుకున్నాం ఎంతమందికి తెలుసు? ఇవాళ రాఘవేందర్ మీ అందరిని పిలిచిండు. పిలిచి ఆత్మీయ సమ్మేళనం అని పెట్టిండు. ఆత్మీయ సమ్మేళనమే కదా, ఆత్మీయ సమ్మేళనం అభినందన సభ. అయితే రాఘవేందర్ ఇక్కడికి మీ అందరిని పిలిచి మమ్మల్ని కూడా పిలిచిండు. పిలిచి ఏమంటా ఉన్నాడు? ఒక మనిషి ఓట్లల్లో ఇవాళ గెలిచి అవతల పడ్డాడంటే మళ్ళా కనిపించాడుగా. అవునా? ఓట్లల్లో గెలిచి అవతల పడ్డాడంటే మళ్ళా దొరికితే ఒట్టిగా. కానీ డిసెంబర్ 14 తారీఖు నాడు పూలమ్మకు, వసంతకు, రాఘవేందర్కు మీరు ఓట్లేసిరు కదా. ఓట్లేసి మమ్మల్ని గెలిపించినందుకు ఇగో మీకు సేవ చేస్తేందుకు మేము ఈ చౌరస్తా మీద నిలబడ్డామమ్మా, నాకేం పని చెప్తారో చెప్పురని మీ కాళ్ళ దగ్గర నిలబడ్డాడు ఈ బిడ్డ. ఎన్నడన్నా గెలిచి అవతల పడ్డ దొంగలను చూసిరు తప్ప, గెలిచినాక మీరు గెలిపించిరు, మీకోసం నేనున్నా, మీ కష్ట సుఖాలు పంచుకోవడానికి నేనున్నా అని చెప్పి వసంత చెప్తా ఉంది, పూలమ్మ చెప్తా ఉంది, ఇటు రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. గతంలో ఎవడని చెప్పిండు ఇట్లా? ఎవడు చెప్పలే. వీళ్ళు గెలవంగానే అవతల పడతారు వాళ్ళు. మళ్ళా 5 ఏళ్ళ నాడు మళ్ళీ వస్తాడు. అప్పటిదాకా ఏం లేదు. అసలు ఏంది రాఘవేందర్ పోరాటం? ఏంది రాఘవేందర్ గురించి దీన్మార్ మల్లన్న ఇందాకొచ్చుడు ఏంది, ఆర్ కృష్ణయ్య గారు ఇందాకొచ్చుడు ఎందుకు వచ్చినాం మేము? బాగా అర్థం చేసుకోవాలి మన ఆడబిడ్డలంతా. రాఘవేందర్ పోరాటం ఏందో తెలుసా? ఆ జామకాయ ఇక్కడ దేవా ఇది ఒక జామకాయ. అవునా? ఇది జామకాయ. మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే ఇట్రా రండి. అమ్మారా నువ్వు ఇట్రా. ఎవడియా వరా. రైట్. ఈ పాప ఉంది. ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ. అయితే ఈ జామ పండు ఒకటి ఉంది. ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే, ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు, వీళ్ళని పెద్దోళ్ళంతా ఆగం చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క చుంచాడు. ఒక ముక్క చుంచు. అంబేద్కర్ కట్ చేసి ఉందా ఆల్రెడీ? ఇది మొత్తం 6 ముక్కలు ఉందిగా. ఒక ముక్క తీసి పాపకి ఇచ్చిండు. నువ్వు తిని బిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్లకు, మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు. అవునా? నువ్వు బిడ్డ గీనె నిలవడు. ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి, జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు. మన మాదిగోళ్ళ బిడ్డ. వాళ్ళకేం చేసిండు అంబేద్కర్? వీళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని వీళ్ళకు ముక్క పంచాడు. 2 ముక్కలు పోయినాయి కదా. 2 ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా, మన బీసీలకు ఒక ముక్క పంచింది. మన రాఘవేందర్కు ఒక ముక్క. ఇక ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 3 ముక్కలు ఉన్నాయి కదా. ఈ 3 ముక్కలు ఎవరి కట అంటే వాళ్ళ కట. అరే మేము బీసీలం ఎక్కున్నాం రా. ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంతా సుధరోళమే కదా. సుధరోళం అంటే ఎరికేగా మనము. మా సుధరోళం ఎక్కున్నాం రా, మాకు ఇంతమంది ఉంటే ఈ ఒక్క ముఖ్యాలు సరిపోతుంది రానేమో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు.
ఇంతమంది కడుపులు ఉన్నాయి, మాకు ఆకలి అవుతుంది, ఒక ముక్కతో మా కడుపు ఎట్లా నిండుతుందిరా అని చెప్తా ఉన్నారు. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. వీళ్ళు మోతాదు ఉన్నారు, ఒక ముక్క సరిపోయింది. మరి మేము సగం పచ్చి అయితే తప్ప మా కడుపు నిండదనేవో రాఘవేందర్ చెప్తా ఉన్నాడు. రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే, రాఘవేందర్ చెప్పింది కరెక్టే, ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది, మాకు ఇలా 2 ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడినాం. మళ్ళొక 2 ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో పెట్టాం. ఈ ఒక్క ముక్క మిగిలింది కదా, ఇది రెడ్డోళ్ళకి, ఇది రెడ్లకు వెలమదొరలకు ఈ ఒక్క ముక్క. ఎందుకంటే వాళ్ళు పిడికెడు మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి నిండంగా సరిపోతుంది. ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది. మరి బీసీలం సోదరులం చాలా మంది ఉంటాం కదా, సరిపోదు. కాబట్టి మేమంతా కొట్లాడి 2 ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో పెట్టాం. పెట్టంగానే ఏమైంది, ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నెరికేనా, ఇది తిన్నాడు. ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ, ఈ ముక్క తిన్నాడు, అయిపోయింది. తిన్నాక ఏమంటాడంటే ఇది నాదే అంటుండు. మళ్ళా ఇది నాదే అంటుండు. నాదే అంటే అట్టెట్లా నీదవుతుందిరా, 100కి 60 మందినేమో మనం ఉంచిమి, 100కి 3 మీరుంటారు, 100కి 15 మంది వాళ్ళు ఉండే, 100కి 10 మంది వీళ్ళుండే. నువ్వు పిడికెడు మంది లేను, ఇంత సగం పచ్చెట్ట తింటావురా, మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే, ఇంత అందరం కొట్లాడితే మొన్న 42% అంటే ఈ పచ్చలో 40%, 50% అంటే సగం తుకడం మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. ఒప్పుకొని 42% జీవో అని తీసంగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు, అమ్మయ్య ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా, నేను ఈ సగం పచ్చతోటి మా వల్ల కడుపు నింపొచ్చు, ఏళ్ళకైనా నుంచి ఉపాసం అంటున్నారు నా బిడ్డలు, కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన చేతులు పట్టుకున్నాడు. చేతులు పట్టుకోగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నెరికేనా, ఇది మధ్యమైనా సరే కానీ వీళ్ళు నోట్లోకి పోవద్దని హైకోర్టు కురికాడు. ఇది మట్టిలో పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు, వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చని మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కాడ పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలి, మా తను అడక తినాలి, కానీ మా దాంట్లో వాటా ఎట్లిస్తారు వాళ్ళకు అని చెప్పి ఈ జామకాయను ఎత్తుకపోయి మళ్ళీ ఏడబెట్టిరు. కేసేసిన ఆయన ఎవరు, ఈ జామకాయ వాపస్ తేవాలని గుట్టంగారి మాధవరెడ్డి అని ఓ రెడ్డి ఆయన కేసేసాను. ఆయన వేయగానే మళ్ళీ ఇంకో రెడ్డి గారు వాదించినేమని, ఎట్లిస్తారా బీసీలకు రిజర్వేషను, ఎట్లా పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసేస్తే ఒక రెడ్డి ఆయనేమో జీవో ఇచ్చిండు తీసుకోమని, ఇంకో రెడ్డి ఆయనేమో ఇది ఇయ్యొద్దని కోర్టుకు పోయిండు, ఇంకో రెడ్డి ఆయనేమో కోర్టులో వాదించి ఈ బీసీల నోట్లే మన్ను పోయాలి, ఈ ముదిరాజుల నోట్లే మన్ను పోయాలి, యాదవుల నోట్లే మన్ను పోయాలి, ఈ మన ఒడిరాల నోట్లే మన్ను పోయాలి, మన కురుమల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు, మళ్ళా రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసిందంటే, చల్ ఇది మట్లే పోయినా పర్వాలేదురా, అలా నోట్లే పోవద్దురా అని మళ్ళా వాపసు గుంజుకున్నాడు. అర్థమైంది అతను నేను చెప్పింది, మళ్ళా మట్లే పోయినా పర్వాలేదు కానీ ఈ రాఘవేందర్ చెప్తున్న ప్రజలకు దక్కొద్దు, ఈ సూదరులకు దక్కొద్దు అనేది వాళ్ళ బాధ. మరి దక్కాలనా వద్దా? గట్టిగా చెప్పు, దక్కాలనా వద్దా? దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత శైలేవాడు చూద్దాం. మేము మా నోట్ల మన్ను పోసినోడు ఎవడైతే ఉన్నాడో, ఎవరు పోసిరు? రెడ్లు పోసిరు. రెడ్లు మన నోట్ల మన్ను పోసిరు. మన నోట్ల మన్ను పోసిన రెడ్లకు వాళ్ళ ఒళ్ళే ఓటు ఎట్లేద్దాం చెప్పురి, రాలే ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగలే మీ ఇళ్ళ చుట్టాలు, తిరిగి రాలేదా? ఇక్కడ ఒక 1000 రూపాయలు, ఇగో ఇది 1000 రూపాయలు. ఈ 1000 రూపాయల నోటు, ఈ నోటు తీసుకొని
ఇప్పుడు రెడ్డి వాళ్ళ ఇంటికి పోయి ఓటు కొనుక్కొస్తారా మీరు? వాళ్ళ ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకి మొన్న నాది 500కే కొన్నావు కదా, నీది 1000 రూపాయలు ఇస్తా నాకి అని అడుగు. మేము ఓట్లు అమ్ముకుంటామా? చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద వారేసిరు. మీరిచ్చింది ఆ బలం, వాళ్ళకు ఓట్లేసి అవి అట్లా చేసిరు. మీరు 1000 రూపాయలకు ఈ ఊళ్ళో రెడ్డోళ్ళ ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పురు దమ్ముంటే. ఇక మన వాళ్ళది 500కే కొనుక్కొస్తారు ఇప్పుడు పంపిస్తే, అవునా? ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరో తెలుసా? వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ తిందామని ఆశతో ఉన్నారు కాబట్టి. మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా. ఈ భూములు ఉన్నాయి, ఈ భూములు 100% 100 ఎకరాలు ఉంటే 60 ఎకరాలేమో మన సుధరులకు రావాలి, 15 ఎకరాలేమో మన ఎస్సీలకు రావాలి, 10 ఎకరాలు మన గోర్మాటి మన ఎస్టీలకు రావాలి. కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని వాళ్ళ పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తుంది, వాళ్ళ పొలంలో వరి కోతకు మనల్ని పిలుస్తా ఉన్నారు, వాళ్ళ పొలంలో నాటేస్తాను మనల్ని పిలుస్తా ఉన్నారు. ఎవరి భూములు ఎవరి? మనయే భూములు. రాఘవేందర్ ఏం చెప్తా ఉన్నాడంటే మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేందర్ మీ బిడ్డ. మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన జామకాయ మనకు వస్తుందని చెప్తా ఉన్నాడు. మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలీసులు, నౌకర్లు, ఇంజనీర్లు అవుతారు, 160 మంది మనోళ్ళే అవుతారు అని చెప్తా ఉన్నాడు రాఘవేందరు. కానీ ఆ రెడ్డి ఆయన ఏమంటాడు, మీ దగ్గర ఓటు కొనకపోయినా ఎట్లా కానిస్తారా మీకు? మీ వాళ్ళ దగ్గర ఓటులో జరుగుతున్నటువంటి కథ ఇగో ఇది. మరి మనం రాఘవేంద్ర దిక్కుందామా, రాజిరెడ్డి దిక్కుందామా? రాఘవేంద్ర దిక్కుందామంటే వాళ్ళు చేయలేవాడు. ఇక రాజిరెడ్డి దిక్కుండేటోళ్ళు ఇడికెళ్ళి వెళ్ళిపోరు, కానీ రాఘవేంద్ర దిక్కుండేటోళ్ళు చేయలేవాడు. మీరంతా అంటేనా? రాఘవేంద్రేనా? రాఘవేంద్రకు ఒకసారి జై అనురి. రాఘవేంద్రకు, రాఘవేంద్రకు. ఇప్పుడు ఇంకోటి కూడా అనాలి మీరు. మరి బీసీలు అంటే క్లాస్. మన పిల్లల్ని బడికి తోలిస్తాం కదా, బడికి తోలిస్తే ఒకటో తరగతి ఉంటుంది. 1వ తరగతిలో మన ముదిరాజుల బిడ్డ 1వ తరగతిలో లోపట్నే కూర్చుంటాడు, మన గౌన్ల బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన కమరోళ్ళ పిల్లగాడు అన్ననే కూర్చుంటాడు, మన వడ్రోళ్ళ బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన సాకల మంగళ పిల్లలు అన్ననే కూర్చుంటారు. అలాగే మన లంబడోళ్ళ బిడ్డ అన్ననే కూర్చుంటాడు, మన మాదిగోళ్ళ బిడ్డ మాలోళ్ళ బిడ్డ కూడా అన్ననే కూర్చుంటాడు. జర తామ్యాడి తామ్. అయితే వీళ్ళందరూ ఇలా కూర్చుంటారు కదా క్లాస్లో, బళ్ళే కూర్చుంటారు కదా, ఒకటే క్లాస్ రూమ్ లో కూర్చుంటారు కదా. వీళ్ళందరూ కూర్చున్న రూమునే క్లాస్ అంటారు, తరగతి. అంటే ఆ రూమ్ లో కూర్చున్న నువ్వు, నేను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కూడా మనమంతా ఒక్కటే అని చెప్తా ఉన్నాడు అన్నట్టు. మనమంతా ఒక్కటే. ఇండ్ల రెడ్లు లేరు, ఇండ్ల రెడ్లు వెలమలు లేరు. వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళకు మనకు సోపతొద్దు, వాళ్ళకు మనకు సోపతొద్దు. ఇక్కడ మీకు ఒక కథ చెప్తా. ఆర్ కృష్ణకి నీళ్ళు టైం పడుతుంది ఎట్లయినా. ఇక జేబులో పెట్టుకోను, ఈ మన బిడ్డ ఆర్ కృష్ణ సోము కాబట్టి నీకు 500 పట్టుకో. ఎవరు కథ మంచిగా వింటారో వాళ్ళకి ఇంకో 500 ఇస్తా. నేను అడిగింది ఇన్నది చెప్పాలి మళ్ళీ మీరు, సరేనా? ఒక తాన అడవిలా పులి ఉంటుంది. పులికి ఏమనిపిస్తుంది అంటే ఆకలి అవుతా ఉంటుంది చెప్తుంది. చెప్పగానే
సరేరా తెస్తారా, లేకపోతే నువ్వు నన్ను తింటట్టున్నావు అని మెల్లగా కడతాలు లెక్క వస్తుందా నక్క. వచ్చి ఏం చేస్తుంది, వచ్చి ఏం చేస్తా అంటే, అరే మేక నేను రాజుని ఎట్లా అవుతారా, పులి కదరా రాజు నల్లమలకు, నేను ఎట్లా అవుతారని అయితా, యాప కొమ్మనో తుమ్మ కొమ్మనో పడితే తిని ఇంటికాడు ఉండేటోని నన్ను రాజుని ఎట్లా చేస్తారా అంటే, నీకు తెలియదురా ఆ రాజుకు నీ మీద ప్రేమ ఉన్నది, అందుకే నిన్ను రమ్మంటుడు అంటాడు. ఆయనతో నక్క నమ్మిస్తుంది మేకని. నమ్మించి ఏం చేస్తుంది, మెల్లగా అడవికి తీసుకొని పోతుంది. పోయేసరికి ఓ గుండు మీద కూర్చుంటుంది పులి. ఓ గుండు మీద కూర్చొని ఇక మేక నక్క ఆడంగా వస్తూ ఉంటే దగ్గర రాగానే ఏం చేస్తుంది, పులి ఆకలి మీద ఉందా ఒక్కటే దుంకుతుంది మేక మీద. దుంకంగానే చెవులు దొరుకుతాయి, మేక చెవులు దొరకంగానే మేక చెవులు కొరికేస్తుంది పులి. వామ్మో సత్యరోజు రాజుని చేస్తా అన్నాడు, ఈ మాయమాటలు చెప్పిన నీటికి తీసుకొచ్చిర్రు, నన్ను ఏడిపోతున్నావు అట్లా ఉరుకుతున్నావు ఎందుకే అని అంటే, ఎక్కడ ఉరుకుడు రా, నన్ను రాజుంది అంటే నీ చెవులు ఉత్త కొరకలేదే, నీ కిరీటం పెడదా, రాజు అంటే కిరీటం ఉండాలిగా, కిరీటం పెడతాను చెవులు అడ్డము నేను చెవులు కొరికినని రాదని చెప్తుంది. అరే ఇది నిజమే కావచ్చు అని ఏం చేస్తుంది, మళ్ళా పోతుంది నక్కెంట. వీడు ముంగ ఎందుకైనా మంచిదని మేక ఇసారతోనే ఈ దిక్కు మూతి పెట్టొద్దని వెనక దిక్కు తిరిగి నిలబడుతుంది. వెనక దిక్కు నిలబడంగానే ఈసారి ఏం చేస్తుంది, పులి తడక్కును అందుకోపోయి తోక కొరుకుతుంది. మేకది తోక కొరుకుతుంది. మేక తోక కొరకంగానే వామ్మో వీడు పక్కా నన్ను చంపేందుకే వచ్చిండ్రా, ఇది నన్ను రాజుని చేస్తాను కాదు, నన్ను శివం చేస్తాందుకే, నన్ను చంపేందుకే వీడు నన్ను దోలుకొచ్చిండు అని చెప్పి ఆ మేక మళ్ళా ఉరుకుతుంది. రెండోసారి ఉరుకుతుంది. రెండోసారి ఉరుకుతుంటే ఈ పులి చెప్తుంది, వాడిని పట్టుకొస్తేనే మంచిది, లేకపోతే నిన్ను తింటా అంటాడు. మరి ఏమో 2 సార్లు నమ్మించి తీసుకొచ్చి కదా, మళ్ళీ ఎట్లా నమ్మించి తీసుకురావాలి వాడిని, మళ్ళీ ఎట్లా నమ్మియాలని చెప్పి మళ్ళా పోతుంది నక్క దగ్గరికి. మేక దగ్గరికి పోయి ఏడి కురుకుతున్నావు అట్లా దమ్ పట్టుకుని రుక్తా ఉన్నావు అంటే, నీ నోట్లే మనువే కదరా, నన్ను చంపేందుకు మళ్ళీ వచ్చినావురా నువ్వు, నేను రాని మేక అంటది. ఎందుకు రావు నువ్వు అడవికి, నేను పోతారా, నాకు కడతాను నేను పోతారా అంటే, అప్పుడు నక్క మళ్ళీ ఏం చేస్తుంది ఎరికేనా, చెవులు ఎందుకు కొరికిండ్రా నీకు, కిరీటం పెడతాను కొరికిండ్రా, సరే అదంటే కిరీటం పెడతాను కొరికిండు, మరి నా తోక ఎందుకు కొరికిండ్రా అని అడుగుతుంది మేక. అనగానే ఓ రవలా కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చుండ పెడదామంటే తోకడ్డం ఉందిరా నీకు, అందుకు కొరికేసిందిరా అని చెప్తాడు. అందుకు కొరికేసిందిరా అని చెప్తారు. అనగానే అరే కరెక్టే కావచ్చురా, ఇదైతే కరెక్టే, పురుషుల కూర్చుందామంటే తోకడ్డం ఉండే కాబట్టి తోక కొరికేసిందేమో. ఫస్ట్ ఏమో చెవులు కొరికిండు తోక. ఇక ఆయన ఏం అప్పటికి చెప్తానే ఉన్నాడు రాఘవేంద్ర, పోకే మేకాడిదికు ఓకే నిన్ను ఖతం చేస్తానని చెప్తానే ఉన్నాడు. ఆయనతో ఈ మేక ఏం చేసింది, ఆ నక్కను నమ్మి ఆ పులి దగ్గరికి పోయింది. పులి ఎవరు సరిగ్గా పట్టుకో, నీ దగ్గర పెట్టుకో. ఇందులో అత్యంత పేదవాళ్ళు ఎవరు మీరే చెప్పురి. కాదు అందరికంటే పేదోళ్ళు ఎవరున్నారు తల్లి, చేయలేవట్రీ. ఇక సరిపోవే కృష్ణ, నన్ను ఇచ్చిన పైసలు సరిపోవు. అమ్మా అర్థమైంది కదా మేము ఎవరమో, మీరు పులి దగ్గరికి పోకుండా కాపాడుతున్నటువంటి బిడ్డలం మేమంతా. కాబట్టి జాగ్రత్త. మనం ఎట్టున్నాం, బీసీల దిక్కున్నామా, బీసీల దిక్కే కదా, అందరు చేయలేవాడు ఎప్పుడు ఎట్టున్నాం, బీసీల దిక్కున్నాం. ఇప్పుడు మరి రేపు పొద్దుగాల ఎంపీడీసీ ఎన్నికలు వస్తాయి, జెడ్పీడీసీ ఎన్నికలు వస్తాయి. మరి ఏ గుర్తుకేయాలి మనం, మన పార్టీ ఏది, కాంగ్రెస్ పార్టీ ఉంది చేయి గుర్తు, ఎవరిది, రెడ్డి వాళ్ళది. టిఆర్ఎస్ పార్టీ ఉంది కారు గుర్తు, ఎవరిది, వేలమోళ్ళది. భారతీయ జనతా పార్టీ ఉంది, ఎవరిది, బ్రాహ్మణులది. మనకు పార్టీ లేదు. మరి పార్టీ లేనప్పుడు ఎవరికి వేయాలంటే, రేపు పొద్దుగాల మీ బిడ్డ రాఘవేంద్ర ఈ ఊరికి గుర్తు తీసుకొచ్చి మీకు చూపిస్తాడు, ఆ గుర్తు కోటేరి, అది మన బీసీల గుర్తది. మొన్న నేను గిట్లనే లొల్లి పెట్టిన, మా కూడు ఎవడు గుంజుక తింటుండ్రా అని చెప్పిన. మా కూడు ఎవడు గుంజుక తింటుండు,
మా లెక్కేందో మాకు తేలాలి, మా వాటా మాకు కావాలి, మా వాళ్ళకు భూములు కావాలని చెప్పిన. కావాలంటే నేను ఏం చేసిన, రెడ్డోళ్ళకో పార్టీ ఉంది, వెలమోళ్ళకో పార్టీ ఉంది, బాపనోళ్ళకో పార్టీ ఉంది కదా, నేను కూడా నా బీసీలకో పార్టీ ఉండాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పార్టీ పెట్టిన. మనకు కూడా పెట్టి మాకు కూడా ఒక పార్టీ ఉంది. తీన్మార్ మళ్ళీ ఇట్లా చెప్పిండో లేదో, నేను కూడా నా వాళ్ళకి పార్టీ పెడుతున్నా అనగానే మా ఆఫీసులో కాల్పులు జరిగినాయి. నన్ను చంపడానికి ప్రయత్నం. ఓట్లు మాయ అయితే నువ్వెట్లేస్తావురా, ఓట్లన్నీ మాయ కదా, నువ్వు నామినేషన్ ఎట్టేస్తావు, మా వాళ్ళు వేస్తారా అని చెప్పిన. ఇక మీ వాళ్ళు వేసిన తర్వాత మేము వేయమన్నా అని చెప్పి. ఎందుకు వేయకపోయినామంటే మా ఓట్లు లేవుగా అన్న. ఇదివరకు దాకా అంటే మేము సుదరంలో ఓట్లన్నీ కొనుక్కున్నాం, కానీ ఇప్పుడు అంతలేరన్నా మాకే అంటున్నారు వాళ్ళు అని లెక్కలు తెలుసుకునే కాడికి వచ్చింది. రేపు పొద్దుగాల కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా ఎగరబోయేది ఈ సూదరుల జెండానే ఎగురుతుంది, ఈ బీసీల జెండానే ఎగురుతుంది, మన ఆత్మగౌరవమే ఎగురుతుంది. అప్పుడు మన జామకాయలోంచి సగం పచ్చ బాధప్త పోసుకొని మనలో పెడతాం. వాళ్ళ పొట్ట మీద కొట్టాం. మళ్ళా వాళ్ళు ఎంతమంది ఉంటే వాళ్ళకి అంతిస్తాం. నీది నువ్వు తిను, మాది మేము తింటున్నాం అంటాం. కానీ 78 ఏళ్ల నుంచి మన సొమ్ము వాళ్ళు తింటున్నారు. మళ్ళా బయటకు వచ్చి ఏం చెప్తారు, మిమ్మల్ని మేము దాస్తున్నామని చెప్తారు. కాదు, మన సొమ్ము తిని బతికింది వాళ్ళు. కాబట్టి మహిళా సోదరిమణులారా, నేను ఇట్లా ఒక 5-6 గంటలు చెప్తాను మీకు ముచ్చట, కానీ మీరు కూర్చోలేరు. మళ్ళొక్కసారి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ 3 వార్డులే కాదు, ఈ ఒక్క విషయం చెప్తా. అంబేద్కర్ ఏం చేసిండు జామపండు, ఈ ఎస్సీలు వీళ్ళకి అన్యాయం జరుగుతుందని ఏం చేసిందంటే మీ పాలు మీరు తీసుకోరని ముందుగానే పక్కకు పెట్టిండు. ఇప్పుడు మనమంతా బీసీలము, ఎస్టీలమంతా ఒకే క్లాస్ వాళ్ళం, మనమంతా ఒకే జాతి బిడ్డలం, మనమంతా జై బీసీ అనేటువంటి ఒక గీతం ఉంది మనకు. ఆ గీతంలో ఇప్పుడు రెడ్డోళ్ళ కోపాట, వెలమోళ్ళ కోపాట ఉంటే మన సుదరోళ్ళకు కూడా ఒకటి ఉండాలిగా. అదే ఇది ఒక్కసారి పెట్టవా, అందరు ఒకసారి లేచి నిలబడాలి తల్లి, అందరు ఒకసారి లేచి నిలబడి మన పాట ఇది, మన పాట, మన ఆత్మీయుల పాట. పెద్దలు మీరందరూ కూడా ఒకసారి లేచి నిలబడితే ఇది ప్రజలకు రెడీ అనే పెట్టు తమ్ముడు. ఇది మన పాట, 70-80 ఏళ్ల తర్వాత మనకు మనం రాసుకున్న పాట ఇది. పెట్టు.
గమనించాలి. అన్న ఇంత మంచి స్పీచ్ ఇచ్చి మనల్ని ఉత్తేజపరిచి మనకు జ్ఞానోదయం. ఇప్పుడు అసలైన మన బీసీల టైగర్ మన బిడ్డ శ్రీ రాఘవేందర్ గారికి, అదేవిధంగా గౌరవనీయుడు శ్రీ రాఘవేందర్ గారికి, అదేవిధంగా గౌరవనీయుడు శాసన మండలి సభ్యులు, గతం లోపల టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల అధికారులను ప్రశ్నించే తత్వాన్ని నేర్పినటువంటి తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా మన హరిశంకర్ చాలా రోజులుగా సంబంధం ఉంది. ఏ విధంగా మీ ఇక్కడ గ్రామాలలో వచ్చి హైదరాబాద్ లో ఉద్యమాలకు మంచి మీ అందరికీ మనవి చేసేది ఏంటిదంటే నేను నా 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా, చదువుకునేటప్పటి నుంచి నూనె లేని రోజు, కారం పడిన రోజు, అనేక కష్టాలు పడి పిల్లలను చదివించి ఫీజులు మాఫీ చేస్తే తప్ప చదువుకోలేదని పోరాడి ఇక్కడికి కూడా చాలా మంది వచ్చినాక ఆ రోజుల్లో పాలు మాకు ఇవ్వు అని చెప్పి పోరాడి అనేక రంగాల్లో మనం పోరాడుతుంటేనే ఈరోజు మీకు ఇన్ని అవకాశాలు వచ్చి ఈరోజు తెల్లగా పుల్ల ఉన్నారు. ఇంకా కూడా ఇప్పటికీ నేను అందరూ చెప్పకపోతే క్షమించాలి. చిట్టిరాజు ప్రభుత్వ ఆ కులాల పేరు కూడా చెప్తా. తప్పనిసరి బాధలల్లో తునిచేరారు. వీళ్ళ బాధలు పోవాలి, వీళ్ళ కష్టాలు పోవాలి, వీళ్ళు సుఖంగా జీవించాలంటే వీళ్ళ పిల్లలు చదవాలి. ఆ చదివితేనే తప్ప మన కష్టాలు తీరవని ఆ రోజు నుంచి చదువు గురించే 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. ఆఫీసర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, టీచర్లు కావాలి, పోలీసులు కావాలి, ఇంజనీర్లు కావాలి, టీచర్లు కావాలి, పోలీసులు కావాలి. అన్ని మనం 10,000 తీసుకుంటే 1,00,000 తీసుకుంటే ఎప్పుడు కడదు పెద్ద భూములు కొని ఆస్తులు కొని ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. మన వాళ్ళు మాత్రం నీతి నిజాయితీ న్యాయం అంటే డెవలప్ కావాలి, చదువులో డెవలప్ కావాలి. అన్ని రంగాల్లో మీరు ముందుకు పోతేనే మన కులాలు డెవలప్ అవుతాయి. చదువు ద్వారానే అందరూ డెవలప్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లలను చదివించాలి. డబ్బులు కావాలి, డబ్బు లేని ముఖము ఎండిపోతుంది. డబ్బు రావాలంటే ప్రభుత్వం నుంచి ఏ స్కీమ్ వచ్చినా, ప్రతి స్కీమ్ ఏదొచ్చినా ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి స్కీమ్, అన్ని స్కీమ్లకు డబ్బులు ఎన్ని. ఓటు అంటే ఏమనుకుంటారు? భయపడరు వాళ్ళు. ఓట్లను చూసి భయపడతారు. మీ ఓటు అంత పవర్ఫుల్. కాబట్టి ఓటును మనం ఎప్పుడైతే మన బహుజనులకు వేయడానికి తీసుకున్నాం, అనేక ఈ స్కీమ్లు కూడా వేరే రాష్ట్రంలో లేవు. అక్కడ కొట్లాడతారని పెడతలేరు. అందరు మన ఉత్తరప్రదేశ్ పోతుంటే రోడ్ల మీద పిల్లలు అడుక్క తింటున్నారు. మన దగ్గర అట్లున్నారా? ప్రతి ఒక్క రాష్ట్రాల నుండి టై కట్టుకొని చదువుతూ చుట్టుపక్కలంత డెవలప్ కావాలని అడుగుతుంది. కొన్ని లెటర్లు, లక్షల లెటర్లు రాసినా అనేక మందికి ఉద్యోగం, చదువు, ఉపాధి, లోన్లు అన్ని గదిగదిలాడించి చేపించాను. తప్పనిసరి మీకు భవిష్యత్తులో కూడా నా అధికారం అంతా మీకోసమే రావాలి, మీరు సుఖంగా ఉండాలి. ఈ సభా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన భవిష్యత్ అందరికీ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు.